ఫుల్ డేస్ ఉంటుంది. సో మనం దాన్ని దాన్ని షార్ట్‌గా చేసాం. ఆన్‌లైన్ చేసాం కాబట్టి అందరూ అటెండ్ అవ్వలేరు ఫుల్ డేస్ అని. సో, 1 అవర్స్ మార్నింగ్ కంటిన్యూయస్‌గా కంటెంట్. దానికి సంబంధించిన క్వెషన్స్ అన్నీ ఈవినింగ్ తీసుకునేటట్టు మనం ఫార్మాట్‌లోకి మార్చాం ఆన్‌లైన్‌గా. ఇది జస్ట్ కరోనా అప్పుడు. అంతకు ముందంతా ఇవి ఫుల్ ఫేస్ టు ఫేస్ వర్క్‌షాప్స్‌గా జరిగేవి. అంటే 7 డేస్ వర్క్‌షాప్స్. సో, ఈ కంటెంట్ ఏంటంటే ఎక్కువ రిఫ్లెక్టివ్ అండ్ ఇంటరాక్టివ్. ఎందుకంటే మనందరిలోనూ ఆల్రెడీ ఈ విషయాలన్నిటి గురించి ఒపీనియన్స్ ఉన్నాయి మనందరిలోనూ. ఎవ్వరు హ్యాపీనెస్ గురించి ఆలోచించని మనిషి అంటూ ఉండరు. నేను ఏం చేస్తే సంతోషంగా ఉంటాను అన్న క్వశ్చన్ మనం అందరం ఆలోచించే ఉంటాం ఏదో ఒక రూపంలో. సో, ఇవన్నీ మనం టచ్ చేయని టాపిక్స్ కాదు. కానీ దాని గురించి మళ్ళీ ఇంకా ఏదో ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే దీన్ని చాలా డీప్‌గా మనం ప్రాసెస్ చేసి మనలో ఉన్న నేనెలా ఆలోచించాను హ్యాపీనెస్ గురించి, వీళ్ళు వర్క్‌షాప్‌లో ఎలా చెప్పారు హ్యాపీనెస్ గురించి, ఈ 2 ఒకేలా ఉన్నాయా? ఇవి డిఫరెంట్‌గా ఉన్నాయా? సో, నేను దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇట్లా మనకి చాలా క్వెషన్స్ వస్తాయి. సో, ఈ క్వెషన్స్ అన్నిటిని ఎప్పుడైతే మనం నోరు తెరిసి మనం అడిగి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తామో, అప్పుడు ఈ కంటెంట్ ఈ వర్క్‌షాప్ యొక్క యాక్చువల్ యూజ్ గాని, వాల్యూ గాని మనకు కనిపిస్తుంది. అదర్‌వైజ్ జస్ట్ వినడానికి బావుండడానికి ఇంతకు ముందు ఉన్న అజంప్షన్స్ అన్నీ వినడానికి బావుంటాయి. ఇవి వినడానికి బావుంటాయి. అవన్నీ ఏంటంటే జస్ట్ కొన్ని అజంప్షన్స్ మాన్యతలుగా ఉండిపోతాయి మనలో. బట్ ఇది మనం మనం ఈ వర్క్‌షాప్ ఉద్దేశ్యం ఏంటి? రియాలిటీ అసలు వాస్తవం ఏంటి? ఏం చేస్తే సంతోషంగా ఉంటాము? ఆర్ ఏం చేస్తే మన రిలేషన్‌షిప్స్ బావుంటాయి? అనేది అర్థం చేసుకునే ప్రయత్నం ఈ వర్క్‌షాప్ కదా! సో, ఆ క్రమంలో మీకు వచ్చిన క్వెషన్స్ గానీ, మీరు రిఫ్లెక్ట్ అవ్వడం గానీ టాపిక్స్ మీద ఏవైతే వీడియోస్ ఇస్తున్నారో అవేంటంటే కొంచెం ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ అని. సో, అలా ఏమన్నా ఉన్నవి మీరు ప్లీజ్ నోట్ చేసుకోండి వర్క్‌షాప్ కంటెంట్ అప్పుడు. బికాజ్ అందులో ఇంటరాక్టివ్‌గా ఎళ్తే ఇంకా చాలా బావుంటుంది. ఏమన్నా ఉన్నా సరే టైం సరిపోక అంత లాంగ్‌గా రెస్పాండ్ అవ్వలేనివి ఇట్లా ఈవినింగ్ సెషన్స్‌లో వి విల్ టేక్ అప్ దోస్ క్వెషన్స్ అండ్ మీకు రెస్పాన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. సో, ఇవాళ కంటెంట్‌లో గిరి గారు ఏవైతే మీకు ప్రెజెంట్ చేశారో, సో, వాటికి సంబంధించి మీరేమన్నా క్వెషన్స్ ఉంటే యూ కెన్ స్టార్ట్ ఆస్కింగ్ మీ. సో, ఇవాళ వర్క్‌షాప్‌లో గిరి గారు చెప్పినట్టు ఇది బేసిక్‌గా మనం రియాలిటీని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. రియాలిటీ అనేది ఒకటే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాయిని పైకి గాల్లోకి ఇసిరాననుకోండి. ఆ రాయి ఏమవుతది? దాని ఆన్సర్ ఎవరైనా చెప్తారా? ఒక రాయిని మనం గాల్లోకి ఇసిరాం పైకి. అప్పుడు అది ఏమవుతుంది నెక్స్ట్? కింద పడుతుంది. కింద పడుతుంది. 100%ఆ? పక్కానా? ఎట్లా గ్యారంటీగా పడుతుందా? ఎట్లా ఓకే. ఓకే. పడుతుంది గదా! అది ఇండియాలో ఏసినా పడుతుందా? పైకెళ్తే కింద పడుతుంది గదా! రైట్. ఎక్కడైనా గ్రావిటేషనల్ ఫోర్స్ కాబట్టి. సో, మీకు ఒక సూత్రం అర్థమైంది. రాయి పైకేస్తే ఎందుకు కింద పడుతుందనేది ఒక సూత్రం ఉంది కదా! అది ఇండియాలో యా ఏసినా పడుతుంది, అమెరికాలో ఏసినా పడుతుంది, యూరోప్‌లో ఏసినా పడుతుంది, మీరేసినా పడుతుంది, నేనేసినా పడుతుంది, ఎవరేసినా పడుతుంది. అండ్ ఇవాళ పడుతుంది, రేపు పడుతుంది. సో, ఇది ఎగ్జాక్ట్. కాలానికి, ప్రదేశానికి, మనిషికి అతీతమైనదిది. ఏదైతే ఇప్పుడు మనం సూత్రం చెప్పామో పైకేస్తే రాయి కింద పడుతుంది అనేది. ఇలాగా ఇది ఇప్పుడు మీకు అర్థమైంది గాబట్టి, మీకు ఈ క్వెషన్ ఎన్ని సార్లు అడిగినా దీన్ని రాంగ్‌గా చెప్పరు. అండ్ దానికి తగ్గట్టుగా మన లైఫ్‌లో బిహేవియర్ గూడా ఉంటుంది. అందుకే మనం బిల్డింగ్ పైకెక్కి దూకం. ఎందుకంటే మనం కింద పడతామని గ్యారంటీ‌గా మనకు తెలుసు గాబట్టి దూకం. రైట్? అదే పడతామో లేదో, ఏమోలే చూద్దాం ఒకసారి ఎగురుతామేమో అనే డౌట్ లేదు. పక్కాగా పడతామని కాన్ఫిడెన్స్ ఉంది. అంటే అది రియాలిటీ. రియాలిటీ మనకర్థమైంది. ఇంక అందులో మనం ఏంటంటే ఎక్స్‌పెరిమెంట్ జేయం. ఒకసారి రియాలిటీ అర్థమైన తర్వాత వి డోంట్ ఎక్స్‌పెరిమెంట్ విత్ రియాలిటీ. ఎప్పుడైతే రియాలిటీ అర్థం కాలేదో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తే సంతోషంగా ఉంటాము అనేది మనకు అర్థం కాలేదు. సో, దాంతో రకరకాల ఎక్స్‌పెరిమెంట్‌లు చేస్తూ ఉంటాం. ఓకే. మేబీ ఎక్కువ డబ్బు సంపాదిస్తే హ్యాపీగా ఉంటామేమో. సరే కొంచెం ఎక్కువ డబ్బు సంపాదించడానికి ట్రై చేద్దాం. ఆర్ మేబీ స్పెషల్‌గా ఉంటే హ్యాపీగా ఉంటామేమో. అంటే అంతే ఎవ్వరు చేయంది మనం చేస్తే హ్యాపీగా ఉంటామేమో. సో, అయ్యేమన్నా కొన్ని చేస్తే హ్యాపీగా ఉండడానికి ట్రై చేద్దాం. ఆర్ లేకపోతే ఎవరు చదవని చదువు చదువుదాము. ఆర్ ఇంకా ఏదన్నా అట్లా రకరకాలుగా మనం ట్రై చేస్తూ ఉంటాం. మనం ఏది ఏం చేస్తే హ్యాపీగా ఉంటాము అనేది మనం
గ్యారంటీగా తెలియదు కాబట్టి. అలానే రిలేషన్షిప్స్లో ఒక మనిషికి రెస్పెక్ట్ ఇవ్వాలా లేదా అన్న దాని మీద చాలా క్రియేటివిటీ వాడతాం. వీడికి ఇద్దాము, వీడికి వద్దులే, వీడికి అంత సీన్ లేదు, కొంచెమే ఇద్దాం, వీడికి ఎక్కువ ఇద్దాం. అట్లా ఏంటంటే ఇందులో కూడా ఎక్స్పెరిమెంట్లు నడుస్తూ ఉంటాయి. ఓకే, మన దగ్గర అందరికీ రెస్పెక్ట్ ఇచ్చేయకూడదాము, అందరికీ రెస్పెక్ట్ ఇచ్చేస్తే మరి అందరూ మరి నాతో సరిగ్గా బిహేవ్ చేస్తారు లేదా నేను అలుసు అయిపోతానేమో. ఇట్లా రకరకాల క్లారిటీ లేని యూనో థాట్స్ వస్తూ ఉంటాయి మనకి. సో అది రియాలిటీ ఏంటనేది మనకు తెలియదు. రెస్పెక్ట్కి సంబంధించిన రియాలిటీ ఏంటి అనేది క్లారిటీ లేదు. సో అందుకని రెస్పెక్ట్తో ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాం, రైట్? అలానే ట్రస్ట్తో క్లారిటీ లేదు. సో ట్రస్ట్కి సంబంధించిన ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటాం. అంటే కొంతమందిని ట్రస్ట్ చేద్దాము, కొంతమందిని వద్దులే, మళ్ళీ అమ్మో అందరిని నమ్మిస్తే అట్లా మనల్ని మోసం చేస్తారు. ఇలా రకరకాల మన అండర్స్టాండింగ్స్ ఉంటాయి రియాలిటీకి సంబంధించి. వీటిలో క్లారిటీ లేదు. అదే కొన్ని ఫిజిక్స్ కానీ సైన్స్కి సంబంధించిన వాటిలో అయితే రియాలిటీ క్లియర్గా ఉంది. లైక్ ఇందాక చెప్పినట్టు రాయి పైకేస్తే కింద పడుతుంది. ఏదన్నా ఒకటి ఇలా ఇలా ఏంటంటే విసిరేస్తే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేల మీద పెట్టి ఇలా తోస్తే కొంచెం దూరం వెళ్ళాక ఆగిపోతుంది. ఎందుకు అంటే ఫ్రిక్షన్ అని చెప్తాం. సో ఇట్లా అన్నిటికీ సూత్రాలు తెలుసు. కానీ మనలో ఉన్న విషయాలు, నేనేంటి, నా గోల్ ఏంటి, నేనేం చేయాలి, నేను ఎలా బిహేవ్ చేయాలి, నాలో ఎలాంటి ఫీలింగ్స్ ఉండాలి, ఇలాంటి వాటికి మాత్రం సూత్రాలు కానీ ఇవి తెలీదు. సో ఈ వర్క్షాప్లో ఏం చేస్తున్నాం అంటే వీటికి సంబంధించిన సూత్రాలు మీ ముందు ప్రస్తావన రూపంలో పెడుతున్నారు. అంటే బాబు ఇది చేస్తే ఇలా హ్యాపీనెస్ వస్తుందేమో, ఇది చేస్తే రిలేషన్షిప్స్ బాగుంటాయేమో, ఇది చేస్తే మనం సమాజంలో సరైన భాగం అవుతామేమో, ఇది చేస్తే మనం ప్రకృతితో మంచి సహజీవనం ఉంటుందేమో అనే ప్రస్తావన అందరి ముందు పెడుతున్నారు. ఇప్పుడు మీ ఫెసిలిటేటర్ చేసే పని అది. ఈ ప్రస్తావనలన్నీ మనం ఇంటికి వెళ్ళి మనం ఎందుకంటే మనం ఆల్రెడీ లైఫ్ ఉంది, ఆల్రెడీ మనం రిలేషన్షిప్స్లో బిహేవ్ చేస్తున్నాము, ఆల్రెడీ నేను సంతోషం కోసం చాలా పనులు చేస్తున్నాను పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. ఇవన్నీ మ్యాచ్ అవుతున్నాయా లేదా నేను చేసే పనులతోటి? మ్యాచ్ అవ్వకపోతే నేను నా ఆలోచన విధానం తప్ప, ఓకే తప్ప అయితే ఏంటి కరెక్ట్ అనేది. సో ఇది ఈ Q&A క్వశ్చన్. సో మనం ఎక్కడైనా డిఫరెంట్గా ఉన్నప్పుడు కానీ, ఏదైనా క్వశ్చన్ ఉన్నప్పుడు కానీ, సో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్. సో రియాలిటీని అర్థం చేసుకోవాలి అనేది ఒకటి గోల్. అండ్ విలువలు అంటే ఏంటి అనేది కూడా మీకు టచ్ చేశారు. సో విలువ అంటే, సో ఒక వస్తువు ఒక విలువ చూడాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ యొక్క విలువ ఏంటి అని అంటే, జస్ట్ వాటర్ యొక్క విలువ అంటే సరిపోదు. వాటర్ యొక్క విలువ రకరకాల ప్లేసెస్లో రకరకాలుగా ఉంటుంది. సో ఆ సందర్భం ఏంటి అనేది కూడా ఇంపార్టెంట్. సో వాటర్ యొక్క విలువ చెట్టుకి సో మనిషికి దాహం తీర్చుతుంది, అది వాటర్ యొక్క విలువ. అదే వాటర్ యొక్క విలువ ఒక డ్యామ్లో ఉందనుకోండి, ఏంటి అంటే ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది వాటర్, హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ ప్లాంట్లో. అదే వాటర్ యొక్క విలువ రివర్లో ఏంటి అంటే ఇంకో డిఫరెంట్గా ఉంటుంది, కొన్ని జీవాలకి ఫిషెస్కి వీటికి లైఫ్ ఇస్తుంది. అదే వాటర్ యొక్క విలువ ఇంకెక్కడో ఇంకోటి ఉంటుంది. సో అట్లా డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి. అట్లానే మనిషి కూడా డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ వాల్యూస్ ఎగ్జిబిట్ చేస్తాడు. సో మనిషి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడితో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఒక గైడెన్స్ అనే భావంతో ఇంటరాక్ట్ అవుతాడు. మనిషి ఒక టీచర్ దగ్గర కూర్చున్నప్పుడు ఒక శ్రద్ధ అనే భావంతో ఇంటరాక్ట్ అవుతాడు. అలానే ఒక మనిషి ఒక వైఫ్తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఒక స్నేహ భావంతో ఇంటరాక్ట్ అవుతాడు. ఆర్ మనిషి ఇంకెవరితోనో. సో రకరకాల కాంటెక్స్లో రకరకాల విలువలతో మనిషి ఎగ్జిబిట్ అవుతాడు అనేది ఒక రియాలిటీ. సో ఇప్పుడున్న విలువలు ఏంటి, ఈ విలువలు వల్ల ఒక సంగీతం అంటే ఒక హార్మనీ అనేది ఉందా, కంఫర్ట్ అనేది ఉందా రిలేషన్షిప్స్లో లేదా? సో ఇది ఏంటంటే విలువలు అర్థం చేసుకోవడానికి. సో మనము ఎక్కడున్నాము ఇప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్లో ఉన్నాను, నేను ఎగ్జిబిట్ చేయాల్సిన విలువ ఏంటి, నా విలువ ఏంటి ఈ క్లాస్కి అనేది మనం ఆలోచించుకోవచ్చు. నేను ఆఫీస్లో ఉన్నాను, నా విలువ ఏంటి ఈ ఆఫీస్కి. నేను ఇంట్లో ఉన్నాను, నా విలువ ఏంటి ఈ ఇంటికి. ఆర్ నేను ఒక మనిషితో మాట్లాడుతున్నాను, ఈ కాన్వర్జేషన్లో నా విలువ ఏంటి ఆ కాన్వర్జేషన్ని ఇంకా ఎన్రిచింగ్గా చేయడానికి. ఇది మనం ఆలోచించుకోవాల్సింది. అలా ఆలోచించుకుంటే అన్ని ఆన్సర్స్ మనకే వచ్చేస్తాయి. ఎందుకంటే మనలోనే అన్ని ఆన్సర్స్ ఉన్నాయి, మనం జస్ట్ వాటిని యాక్సెస్ చేయాలి అంతే. మనల్ని మనం క్వశ్చన్ అడిగామనుకోండి, ఇప్పుడు కిచెన్లో ఉన్నాము, ఇప్పుడు నా విలువ ఏంటి ఇప్పుడు ఈ కిచెన్లో అనేది ఒక నిమిషం ఆలోచిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది మనకి చాలా చాలా అకేషన్స్లో. సో ఇలా మనం ఏంటంటే మనం విలువల్ని గుర్తించుకోవడానికి ఈ వర్క్షాప్ చాలా హెల్ప్ అవుతుంది, రైట్? అలానే దాని గురించి గిరి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ తర్వాత
అజ్యూమ్ చేసుకోవడం ఏంటి, తెలుసుకోవడం ఏంటి. ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ ప్రస్తావనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అజంప్షన్సే అవుతాయి. ఎప్పుడు దాకా మీరు మీ అంతటి దాన్ని తెలుసుకునేంత వరకు అది అజంప్షనే అవుతుంది కదా. ఎందుకంటే ఇప్పుడు చిన్న పిల్లలకి ఫర్ ఎగ్జాంపుల్ అదే ఇందాక మీరు చెప్పిన సూత్రం ఏదైతే ఉందో, ఇలా రాయేస్తే పైకి వెనక్కి పడుతుంది అనేది వాళ్ళు ఇంకా తెలుసుకుని ఉండకపోవచ్చు. అది ఒకళ్ళు చెప్తారు, ఇలా రాయి పైకేస్తే కింద పడుతుంది అని. వాడు ఒక 10 సార్లు 15 సార్లు ఎక్స్పెరిమెంట్ చేస్తాడు, ఓహో ఇది పడుతుంది నిజంగానే అని. ఒక 2-3 ఇయర్స్లో గ్యారంటీగా తెలుసుకుని అప్పుడు దాకా ఏమవుతుంది, పరిగెడతాడు లేదా జంప్ చేస్తాడు. తెలి కొంచెం త్వరగానే తెలుసుకుంటారు. బట్ ఇన్ ద ప్రాసెస్ కొన్నిసార్లు ఎక్స్పెరిమెంట్ చేస్తాం. అట్లానే ఇప్పుడు ఒక మనిషిని ట్రస్ట్ చేయాలా లేదా, ఒక మనిషిని రెస్పెక్ట్ చేయాలా లేదా, ఇలాంటి క్వశ్చన్స్కి ఏవైతే ఉన్నాయో మీ ముందుంచిన సూత్రాలు మీరు కనుక జస్ట్ బాగుంది ఇది కరెక్టే సూత్రం అని అనుకుంటే అది అజంప్షన్ అయిపోయింది. ఎందుకంటే మీరు దాన్ని వెరిఫై చేయలేదు. మీరు వెళ్ళి ఈ ప్రస్తావనలన్నీ మీరు లైఫ్లో ఎప్పుడైతే వెరిఫై చేస్తారో, ఇంప్లిమెంట్ చేస్తారో, అప్పుడు మీ రిలేషన్షిప్స్ కనుక నిజంగా ఇంప్రూవ్ అయితే అప్పుడు ఈ ప్రస్తావన మీకు ఇది ఇది ఈ సూత్రము సంబంధాలకు సంబంధించిన సూత్రం ఇది అనేది మీకు క్లారిటీగా కాన్ఫిడెంట్గా మీ చేతిలో ఉంటుంది అది లైఫ్లో జీవించడానికి. సో అజంప్షన్స్ నుంచి రియాలిటీ వైపు వెళ్ళడం అనేది ఎలా అనేది గిరి గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అలానే మనీ యొక్క రోల్ ఏంటి అనేది ఒక క్వశ్చన్ రేజ్ చేశారు. సో మనీ యొక్క రోలు సంతోషానికి ఎంతవరకు ఉపయోగం కావాలి అన్న దాని మీద ఏం క్వశ్చన్ లేదు. మనీ యొక్క రోల్ లేకుండా హ్యాపీగా ఉండగలుగుతాము అనేది అది పాసిబుల్ కాదు. బికాస్ మన నీడ్స్ ఉన్నాయి, మన బాడీకి సంబంధించిన నీడ్స్, వాటిని ఫుల్ఫిల్ చేయాలి. ఇవాళ ఆకలేస్తుంటే ఒక పక్కన క్యూఎండే అంటారు ఏంట్రా అనే అట్లా ఉంటుంది. సో అన్ని బాడీలీ నీడ్స్ సెట్ అయిన తర్వాతే వీ కెన్ థింక్ అబౌట్ వేరియస్ థింగ్స్ అబౌట్ లైక్ లైఫ్ రిలేషన్షిప్స్ కానీ ఇవన్నీ. సో బాడీలీ నీడ్స్ మీట్ అవ్వాలి. సో దానికి మనీ అవసరం డెఫినెట్గా ఉంది. సో కానీ ఎక్కడ ఆపాలి, ఎంత ఆపాలి, సో ఎన్ని గంటలు పని చేయాలి నేను మనీ ఎర్న్ చేయడానికి, 18 అవర్స్ పని చేయాలా, 8 అవర్స్ చేస్తే చాలా లేదా 6 అవర్స్ చాలా. ఇప్పుడు 8 అవర్స్ చేస్తే ఒక సాలరీ వస్తుంది, ఇంకో 2 గంటలు ఎక్స్ట్రా వేరే ఏదైనా పని చేస్తే ఇంకొంచెం ఎక్కువ వస్తుందేమో, నేను అది చేయాలా వద్దా, చేయకపోతే ఆ 2 అవర్స్ నేను దేనికి స్పెండ్ చేయాలి, రైట్, ఇంకేమైనా చేస్తే నా లైఫ్ ఎన్రిచింగ్గా ఇంకా బ్యాలెన్స్డ్గా ఉంటుందా, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మనం అర్థం చేసుకోవాలి. సో నేను చెప్తూ వెళ్తున్నాను కానీ మీరు ఎక్కడైనా నన్ను ఆపి ప్లీజ్ క్వశ్చన్ అడగండి. మీ అన్నీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. నేను ఇది క్లాస్ లాగా చేయాలనేది అసలు ఉద్దేశం కాదు. ఈ సెషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే మీరు క్వశ్చన్లు అడగాలి, మీరు నోరు తెరిచి మాట్లాడాలని. నేను ఇవన్నీ చెప్తే మీకు క్వశ్చన్స్ ట్రిగ్గర్ అవుతాయేమో అని మళ్ళీ ఒకసారి రివైండ్ చేస్తున్నాను సెషన్ని. సో అండ్ దెన్ బేసిక్ హ్యూమన్ ఆస్పిరేషన్ అనేది హ్యాపీనెస్ అనేది ఒకటి మెన్షన్ చేశారు గిరి గారు. సో ప్రతి మనిషి మనం ఏం చేసినా సరే సంతోషంగా ఉండాలనే చేస్తారు. మనం కానీ మన ఫ్యామిలీ కానీ హ్యాపీగా ఉండాలన్న ఉద్దేశంతోనే చేస్తాం. అది ఏ పనైనా సరే, ఇప్పుడు పొద్దున్న లెగిసి రాత్రి పడుకునేదాకా ఏ పని తీసుకున్నా సరే ఇది ఎందుకు చేస్తున్నాను, ఓకే ఇది చేస్తే అది వస్తుంది అనుకుంటాం. మరి అది ఎందుకు చేస్తున్నాము అనుకుంటే మళ్ళీ అలా క్వశ్చన్ అడుగుతూ వెళ్తే అదెందుకు చేస్తున్నాం అదెందుకు చేస్తున్నాం అదెందుకు చేస్తున్నాం, చివరికి మనం హ్యాపీగా ఉండడానికి చేస్తున్నాం ఈ పనులన్నీ అనేది మనం గమనించవచ్చు. సో ఒకటి డబ్బు కావాలి అండ్ హ్యాపీగా ఉండాలి, ఈ రెండు మనకు కావాలి అనేది వీ కెన్ క్లియర్లీ సీ ఇన్ అవర్ లైఫ్స్. సో ఇంతవరకు ఇవాళ సెషన్లో కవర్ చేశానండి. సో వీటికి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ గో అహెడ్ అండ్ ఆస్క్. మీ మైక్ అన్మ్యూట్ చేసి అడగొచ్చండి అందరూ. అందరూ మీరు ఇన్వాల్వ్ అవుతేనే క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరుకుతాయి, అదర్వైజ్ కొంచెం ఖాళీగానే ఉండిపోతాం. ఒక నిమిషం తీసుకోండి, ఆలోచించండి, ఏమైనా క్వశ్చన్ అడగండి, ఆర్ ఏమైనా క్లారిఫికేషన్ ఆర్ మీకు అనిపించింది చెప్పండి. పోనీ ఏమి క్వశ్చన్ లేదు అనుకుంటే నాకు ఇది అనిపించింది అని చెప్పండి. సో నెక్స్ట్ నేనే ఒక్కొక్కరిని పేరు పెట్టి అడుగుతాను.
ఓకే. మణి గారు ఎలా ఉందండి సెషన్? ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా? నో క్వెషన్స్ సార్. ఓకే. గుడ్. ఏ పాయింట్ మీకు బాగా స్ట్రైకింగ్ అనిపించింది? వెన్ ఇట్ కమ్స్ టు రిలేషన్స్ మనం యాక్చువల్‌గా అదే వాళ్ళ పర్స్పెక్టివ్‌లో ఆలోచించకుండా మనం చెప్పేదే రైట్ అనుకుంటాము. రియాలిటీని యాక్చువల్‌గా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయకుండా. ఓకే. అదొకటి. సమ్ ఆఫ్ ది పాయింట్స్ ఐ హావ్ నోటెడ్ డౌన్ ఎట్ మార్నింగ్ యాక్చువల్లీ. ఐ డిడ్ంట్ రివైజ్ ఇట్. ఓకే. ఓకే. యాహ్! నైస్ మణి గారు. ష్యూర్. థ్యాంక్ యూ. అనిత మేడం? ఏమైనా క్వెషన్స్ ఆర్ ఎనీ అబ్జర్వేషన్స్ అండి? I was just quickly going through and morning నేను jot down చేసుకున్నవి. Because you Sure, said sure. మమ్మల్ని అందరినీ ఒకరు తర్వాత ఒకరు పిలుస్తారని. But I think the point where you said that, respect starts with oneself. Self introspection. మనం మొదలు అర్థం చేసుకున్నాక then we understand our role, in our environment, relationships గాని. So I think that point struck me the most. Where you look within and understand your own self-worth, Sure. then you can probably do justice in your relationship, in your work environment. And I think that struck me the most. నైస్. ఓకే. యాహ్! మనం డీటెయిల్డ్‌గా ఇంకా అసలు రిలేషన్‌షిప్స్ గురించి డీటెయిల్డ్ డిస్కషన్ జరుగుతుంది. బట్ యాహ్! వి ఆర్ గెట్టింగ్ వార్మింగ్ అప్ అబౌట్ రిలేషన్‌షిప్స్. ఈచ్ ఫీలింగ్‌ని తీసుకొని లైక్ వాట్ ఆర్ ద ఫీలింగ్స్ ఇన్ ఎ రిలేషన్‌షిప్? ట్రస్ట్, రెస్పెక్ట్, అఫెక్షన్, కేర్, గైడెన్స్, గ్లోరీ, రెవరెన్స్, లవ్, ఇట్లా ఈచ్ 9 ఫీలింగ్స్ ఉంటాయి. అన్ని ఫీలింగ్స్‌ని డీటెయిల్డ్‌గా వి విల్ బి ట్రైయింగ్ టు అండర్‌స్టాండ్ ఇన్ ద కమింగ్ డేస్. సో Okay. వీఆర్ వార్మింగ్ అప్. అసలు రిలేషన్షిప్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అన్న దాని గురించి మనం డిస్కస్ చేస్తాము. రిలేషన్షిప్స్ లో మన వాల్యూ ఏంటి అనేది. సార్ Yeah. హలో Yeah, హలో ఒక్క నిమిషం నీరజ గారు. యా, ఓకే వినిపిస్తుంది. జస్ట్ 1 సెకండ్ అండి. యా. ఓకే సో అనిత గారికి రెస్పాన్స్ ఇస్తున్నాను. సో యా, ఓకే సో అదండి. సో వీఆర్ జస్ట్ వార్మింగ్ అప్. రిలేషన్షిప్స్ గురించి చాలా డీప్ గా వి విల్ బి డిస్కసింగ్ అండ్ యా, యూ విల్ ఫైండ్ ఇట్ ఇంట్రెస్టింగ్ అండి యాజ్ వి గో అలాంగ్. సో Yeah. నైస్. Yeah. థ్యాంక్స్ అండి. Thank you. థ్యాంక్స్ ఫర్ Thank you, Andy. ఓకే, గ్రేట్. యా, నీరజ మేడం చెప్పండి. ఇప్పుడు మార్నింగ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, వన్ సైడ్ నుంచి చూస్తే సిగ్మా 9, 6. సో ఎవరి పర్స్పెక్టివ్ నుంచి వాళ్ళు రైట్ అని తెలుస్తుంది. ఓకే, సో మనం ప్రతిసారి ప్రతి ఒక్కళ్ళని వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి చూసుకుంటూ వెళ్తే అప్పుడు మనకి హ్యాపీనెస్ అనేది, ఎందుకంటే అవతల వాళ్ళు ఈవెన్ ఒక క్రైమ్ చేసిన వాడు కూడా వాడి పర్స్పెక్టివ్ నుంచి చూసినప్పుడు వాడు కరెక్ట్ అని అనిపిస్తాడు. ఈవెన్ అవతల వాడు ఇంకొకళ్ళకి ఎవరికైనా ఈవెన్ మనకి రెస్పెక్ట్ ఇవ్వకపోవడానికి ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉంటాయి కదా, ఈవెన్ వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే అది కరెక్ట్ అని అనిపించినప్పుడు ఎలా చూడాలి దీన్ని? యా, గుడ్ క్వశ్చన్. సో మీరు చూడండి, ఒకవేళ మనము ఆ పర్స్పెక్టివ్ అర్థం అవ్వకపోయినా ఆర్ ఆ మనిషి అర్థం అవ్వకపోయినా, పర్స్పెక్టివ్ ప్రతిసారి అర్థం చేసుకోకపోయినా అట్లీస్ట్ మనిషిని అర్థం చేసుకోగలిగితే, ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఒక మనిషి వచ్చి నాతో సరిగ్గా మాట్లాడితే నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఒక మనిషి వచ్చి సరిగ్గా మాట్లాడకపోతే నేను సరిగ్గా ఫీల్ అవ్వట్లేదు, అంటే నేను అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాను. అది జరుగుతుంది కదా మన లైఫ్స్లో. ఎవరైనా మనకు వచ్చి రెస్పెక్ట్ ఇస్తే మనం హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎవరైనా వచ్చి మంచిగా మాట్లాడి కొంచెం పొగిడితే బాగుంటుంది. కానీ ఎవరైనా వచ్చి ఏదైనా నెగిటివ్గా కొంచెం డిస్టర్బింగ్గా మాట్లాడితే మనం డిస్టర్బ్ అవుతున్నాం. ఆ రోజు నిద్ర పట్టదు, దాని గురించే మళ్ళీ 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 ఆలోచిస్తాము. తర్వాత ఇలా చేశాడు కదా, నెక్స్ట్ టైం నాకు ఛాన్స్ వచ్చినప్పుడు నేను ఇలా చేస్తాను అనేది అన్నీ ఆలోచిస్తూ ఉంటాం కదా మనం డే టు డే లైఫ్స్లో, రైట్? సో అప్పుడు ఏమవుతుంది అంటే నా లైఫ్ యొక్క నాలో ఉన్న కంఫర్ట్ అనేది నా చేతిలో లేదు. సో చుట్టుపక్కల ఏం జరుగుతున్నాయి అన్న దాన్ని బట్టే నేను ఎలా ఫీల్ అవుతున్నాను అన్నది డిటర్మైన్ అవుతుంది. అంటే ఒక నా చుట్టుపక్కల వాళ్ళు మంచిగా బిహేవ్ చేస్తే నేను హ్యాపీగా ఉంటాను. నేను చుట్టుపక్కల వాళ్ళు సరిగ్గా బిహేవ్ చేయకపోతే నేను సాడ్గా ఫీల్ అవుతాను, నా లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. అంటే నా రిమోట్ కంట్రోల్ నా దగ్గర లేదు. చుట్టుపక్కల వాళ్ళకి నేను పంచిపెట్టాను ఆ రిమోట్ కంట్రోల్. వాళ్ళు వచ్చి ఏ బటన్ నొక్కితే నాలో అలా ఫీల్ అవుతూ ఉంటాను నేను. అంటే నేను ఎలా ఉన్నాను, నేను స్వతంత్ర అంటే 2 వర్డ్స్ ఇంట్రడ్యూస్ చేశారు కదా, స్వతంత్రంగా ఉన్నానా పరతంత్రంగా ఉన్నానా అనేది. అంటే ఏంటి, సో మనం ఎలా ఉందాం అనుకుంటున్నాము, వీ వాంట్ టు బి కంఫర్టబుల్ ఆల్ ద టైమ్ కదా. వచ్చి ఒకళ్ళు బాగా మాట్లాడితేనే నేను కంఫర్టబుల్గా ఉంటాను, బాగా మాట్లాడకపోతే నేను డిస్టర్బ్ అయిపోతాను. నా లైఫ్ని నేను ఆలోచనల్లో మునిగి ఇంకా దుర్భరంగా చేసుకుంటాను ఎలా మనకి బెటర్గా ఉంటుంది? మన లైఫ్ మన కంట్రోల్లో ఉంటే బాగుంటుందా, లేకపోతే వేరే వాళ్ళ కంట్రోల్లో ఉంటే బాగుంటుందా?
మన లైఫ్ మన కంట్రోల్లో ఉంటే బాగుంటుంది. బట్ సమ్ టైమ్స్ ఇప్పుడు ఇది అవుట్ సైడ్ పర్సన్ అనుకోండి, ఓకే, ఇది మనం డిఫరెంట్గా తీసుకుంటాం. అది మన క్లోజ్ రిలేటివ్స్ రిలేషన్షిప్స్కి వచ్చేసరికి అప్పుడే ఎట్లా చూడాలి? అదే ఏదైనా సరే ఇది క్లోజ్ రిలేషన్షిప్లో కొన్నిసార్లు మనం సీరియస్గా తీసుకుంటాము, బయట రిలేషన్షిప్ని అంత సీరియస్గా తీసుకోము. సో ఎంత సీరియస్గా తీసుకుంటామో ఎంత సీరియస్గా తీసుకోమో అన్న దాన్ని బట్టి ఇంపాక్ట్ మనకి డిటర్మైన్ అవుతుంది, కానీ ఇంపాక్ట్ అయితే గ్యారంటీగా ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, క్లోజ్ రిలేషన్షిప్స్లో అయినా సరే ఇప్పుడు అగైన్ సేమ్ థింగ్ అప్లైస్. ఇప్పుడు మనం కంఫర్టబుల్గా ఉందాం అనేది కోరుకుంటున్నామా, లేకపోతే క్లోజ్ రిలేషన్షిప్లో ఏదో మిస్బిహేవియర్ ఉంది దాన్ని బట్టి మనం డిస్టర్బ్ అయిపోతే బాగుంటుందా? అండ్ డిస్టర్బ్ అయితే మనం సరిగ్గా రెస్పాండ్ అవ్వగలుగుతామా, కంఫర్టబుల్గా ఉంటే సరిగ్గా రెస్పాండ్ అవ్వగలుగుతామా? సో ఇప్పుడు ఒకళ్ళు వచ్చి మనల్ని ఏదో అన్నారు అనుకోండి, మన క్లోజ్ రిలేషన్షిప్స్లోనే మన స్పౌస్ అండ్ వైఫ్ ఆర్ హస్బెండో లేదా పిల్లలు లేదా పేరెంట్స్ బ్రదరో ఎవరో వచ్చి ఒకళ్ళు అన్నారు, ఆర్ ఒక విధంగా బిహేవ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మా బ్రదర్ ఉన్నారు అనుకోండి, మీ బ్రదరో మీ సిస్టరో ఉన్నారు, ఏదో కొంచెం మనస్పర్ధ వచ్చింది, మీరు ఫోన్ చేస్తున్నారు, ఓకే, ఒకసారి ఫోన్ చేశారు, ఫోన్ ఎత్తలేదు, రైట్? ఓకే, బేబీ వీళ్ళకి కొంచెం కోపంగా ఉన్నాడేమో, మళ్ళీ చేస్తామని మళ్ళీ ఇంకో 6 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు, మళ్ళీ ఫోన్ ఎత్తలేదు. ఇప్పుడు మీరు డిస్టర్బ్ అవుతున్నారా లేదా ఇది ఇలా జరిగినప్పుడు? రైట్, అవుతాం కదా. క్లోజ్ రిలేషన్ ఆబ్వియస్లీ అవుతాం కదా. మరి ఏం చేయాలి ఇప్పుడు? నేను డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యి నేను ఏదైనా చేస్తే రకరకాలుగా చేయొచ్చు. కొంతమంది వెళ్ళి వాడు ఇంటి దగ్గరికి వెళ్ళి అరవచ్చు, ఏరా నీకు పొగరా, నేను ఫోన్ చేస్తే ఎత్తవు అని అనొచ్చు, రైట్? ఇంకా లేదా వీడితో జీవితంలో నేను ఫోన్ చేయను వాడు ఫోన్ చేసేదాకా అని కూర్చోవచ్చు. రకరకాల రెస్పాన్సెస్ ఉంటాయి కదా. సో ఎన్నో రకాల రెస్పాన్సెస్ ఉంటాయి. ఇంకొకళ్ళు అనుకోవచ్చు, మన తమ్ముడే కదా, ఏదో కొంచెం ఇబ్బందులు, వాట్ ఎవర్ బి ద రీజన్, నా బిహేవియర్ వల్ల వాడు అండర్స్టాండింగ్ వల్ల ఇలా చేస్తున్నాడు, బట్ నా సైడ్ నుంచి నా ఫీలింగ్ అయితే పోదు కదా నా తమ్ముడి పట్ల. సో నేను ఈ వారం కాకపోతే నెక్స్ట్ వారం ఎత్తుతాడు, నెక్స్ట్ వారం కాకపోతే ఇంకోసారి ఎత్తుతాడు, ఎలా ఉన్నారో అనేది అడగడం అనేది నా బాధ్యత, నేను చేస్తాను అనేది ఒక పర్స్పెక్టివ్ అవ్వచ్చు. సో రకరకాల పాసిబిలిటీస్ ఉన్నాయి ఇందులో రెస్పాండ్ అవ్వడానికి. ఇలా జరిగినప్పుడు మనం ఏ రెస్పాన్స్ ఎంచుకుంటాము అనేది మనలో ఉన్న అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది. సో ఈ వర్క్షాప్లో జరిగేది ఏంటంటే మన అండర్స్టాండింగ్ ఎలా ఉంది, ఎలా ఉంటే బాగుంటుంది అనేదే ఈ వర్క్షాప్లో మనం నేర్చుకునేది, రైట్? అది క్లోజ్ రిలేషన్షిప్స్ అయినా బయట రిలేషన్షిప్స్ అయినా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ మీద వెళ్తున్నామండి, ఒక మనిషి కనిపించాడు, కొంచెం అదే పట్లై చిరిగిపోయానే మతిస్థిమితం లేని మనిషి. తను ఏదైనా మాట తిట్టాడు అనుకోండి మనల్ని, మనం పెద్ద ఫీల్ అవుతామా? అయ్యో మతిస్థిమితం లేని మనిషి అన్నాడు కదా, అయ్యో అయ్యో పాపమా అనుకుంటాం కదా. అదే మాట మన ఫ్రెండ్ కానీ మన దగ్గర వాళ్ళు కానీ ఎవరైనా అంటే మనం ఎంత హర్ట్ అవుతాము? బాగా హర్ట్ అవుతాం కదా, రైట్? సో బాగా హర్ట్ అవుతాం. సో మరి ఇలా హర్ట్ అవుతూ పోతే మరి ఏంటి, మనం ఎలా మన లైఫ్ని కంఫర్టబుల్గా లీడ్ చేయగలుగుతాము? అందరికీ కావాల్సినట్టు చేస్తూ ఉంటూ పోదామా, లేదా మనకంటూ ఒక క్లారిటీ ఏమైనా తెచ్చుకుందామా లేదా అనేది ఈ వర్క్షాప్. సో మనం డీటెయిల్డ్గా వెళ్దాం రిలేషన్షిప్స్ గురించి. బట్ మీరు అడిగిన క్వశ్చన్కి అది అందరి పర్స్పెక్టివ్ని అర్థం చేసుకుంటూ పోతున్నామా అనేది ఒకటి పాయింట్, ఆర్ జస్ట్ ఒక మనిషిని అర్థం చేసుకుంటే అందరి పర్స్పెక్టివ్స్ మనకు అర్థమవుతాయా గ్యారంటీగా? ఎందుకంటే అందరి పర్స్పెక్టివ్ ప్రతిసారి ఓహో ఎందుకని అలా చేశాడా, ఓహో ఎందుకని అలా చేశారా వాళ్ళు అనేది ప్రతిసారి మనం అర్థం చేసుకునే ఎనర్జీ అండ్ టైం మన దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ అసలు మనిషి అనేవాడిని ప్రాపర్గా అర్థం చేసుకుంటే వాళ్ళ రెస్పాన్సెస్, ఓహో ఇలా ఇలా కొన్ని మనిషి అనేవాడు ఇలా చేసే ఛాన్స్ ఉంది, దానికి నేను ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది జనరిక్గా మన దగ్గర ఒక అండర్స్టాండింగ్ అనేది బిల్డ్ అవుతుంది. నేను మీకు చెప్పేది, ఆర్ యూ ఏబుల్ టు సీ ఇట్? సో మనం కంఫర్టబుల్గా ఉండి రెస్పాండ్ అవుదామా వాళ్ళు అలా బిహేవ్ చేసినప్పుడు, డిస్కంఫర్ట్గా ఫీల్ అవుదామా ఫస్ట్ ఆఫ్ ఆల్? అండ్ డిస్కంఫర్ట్గా ఫీల్ అయ్యి రెస్పాండ్ అయితే మన రెస్పాన్స్ బాగుంటుందా? కంఫర్టబుల్గా స్టేబుల్గా ఉండి వాళ్ళు ఎలా బిహేవ్ చేసినా నేను స్టేబుల్గా ఉంటాను, నేను స్టేబుల్గా ఉండి నేను రెస్పాన్స్ ఇస్తాను, అలా అప్పుడు రెస్పాన్స్ బెటర్గా వస్తుందా? అది మీరు ఒకసారి ఆలోచించండి. ఓకే సార్, థ్యాంక్ యూ. యా, సో మీ అబ్జర్వేషన్ ఏంటి? కంఫర్టబుల్గా ఉండి రెస్పాండ్ అయినప్పుడు రెస్పాన్స్ బెటర్గా ఉంటుందా, డిస్టర్బ్ అయిపోయి రెస్పాండ్ అయినప్పుడు రెస్పాన్స్ బెటర్గా ఉంటుందా? అంటే కంఫర్టబుల్గా ఉండి రెస్పాండ్ అయ్యేదానికి కూడా దానిలో లిమిట్స్ కానీ ఒక లెవెల్స్ కానీ ఉంటాయేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిసారి మనం కంఫర్ట్గా ఫీల్ అయ్యి అండర్స్టాండింగ్ చేసుకోవటం అనేది రిపీటెడ్గా కొన్నిసార్లు జరిగినప్పుడు మేబీ మనలో ఉన్న పేషెన్స్ తగ్గిపోవచ్చు, లేకపోతే అవతల వ్యక్తిలో ఉన్న బిహేవియర్ ఏదైనా రీజన్ కావచ్చు. అప్పుడు
యాహ్! సో, అదే అంటే మన పేషెన్స్ తగ్గిపోతుంది అండ్ మనకి ఉండలేకపోతున్నాం, ఎక్కువ సార్లు చేయలేకపోతున్నాము అంటే ఓకే. అది ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? సో, ఆ ఎనర్జీ అనేది మనం రియాలిటీని అర్థం చేసుకుంటే ఎనర్జీ విల్ బి దేర్. ఎనర్జీ ఎక్కడికి పోదు. పేషెన్స్ ఎక్కడికి పోదు. ఎప్పుడైతే మనం బలవంతంగా ఇది ఇలా చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా చేయండి, ఇలా చేస్తేనే మీకు రిలేషన్‌షిప్ బావుంటుంది అనేది ఎవరైనా ఎక్కడైనా మనం విన్నాం అనుకోండి. అది రిపీటెడ్‌గా బలవంతంగా ట్రై చేస్తున్నాం. వర్కౌట్ అవుతుందో అవ్వట్లేదో. రైట్? అప్పుడు కొంచెం ఏంటంటే ఇంక ఎనర్జీ ఒక స్టేజ్ తర్వాత పోతది. కానీ నేను ఒక అండర్‌స్టాండింగ్ తోటి నేను ఎందుకు చేయాలో నాకు తెలుసు ఇలాగా. ఇలా ఎన్ని సార్లు చేసినా సరే ఆ వర్క్ అవ్వచ్చు, వర్క్ అవ్వకపోవచ్చు. కానీ నేను ఇలానే ఉండాలి. ఎందుకంటే దిస్ ఈస్ ద రైట్ వే టు లివ్. అంటే నేను కంఫర్టబుల్ గానే ఉంటాను. అండ్ ఎదుటి మనిషిని కంఫర్టబుల్‌గా యూనో మంచి ఫీలింగ్స్‌తోనే నేను రెస్పాండ్ అవుతాను. అది ఎన్ని సార్లు అయినా సరే అనేది ఒక రియాలిటీ, ఒక వాస్తవికతగా మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో దేర్ ఇస్ నో లిమిట్ ఫర్ ద ఎనర్జీ. అదే మీరు నోటీస్ చేయండి. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్. ఒక చిన్న పిల్లవాడు మీరు బ్రష్ చేయమని చెప్తున్నారు. చేయట్లేదు. ఎన్ని సార్లు చెప్తారు మీరు? ఎన్ని వందల సార్లు చెప్తారు? ఎనర్జీ తగ్గదు కదా! కొన్ని కొన్ని సార్లు ఎప్పుడప్పుడు చిరాకొస్తది కానీ, మళ్ళీ అదే బాధ్యతతో మళ్ళీ ఆ బ్రషింగ్ అనేది అర్థం నేర్చుకునేదాకా పిల్లోడు చెప్తూనే ఉంటారా లేదా? పూజ ఎస్ సార్. గారు. ఎస్ సార్. ఎస్ సార్. చెప్తాను. మరి అక్కడ ఎనర్జీ వస్తుంది గదా! ఎందుకొస్తుంది అక్కడ ఎనర్జీ? బికాస్ వి హావ్ యాక్సెప్టెడ్ దట్ రిలేషన్‌షిప్ అండ్ వి హావ్ యాక్సెప్టెడ్ దట్ రెస్పాన్సిబిలిటీ దేర్. అందుకని వస్తుంది. కొన్ని రిలేషన్‌షిప్స్‌లో ఏంటంటే నాకెందుకు ఈ రెస్పాన్సిబిలిటీ? ఎలా అయిపోతే నాకేంటి? అన్న దాంట్లో మనం ఉంటాం కాబట్టి అక్కడ మనకి ఎనర్జీ రాదు. ఓకే. ఓకే. కదా! సో, అదేంటంటే ఈ రెస్పాన్సిబిలిటీ ఒకళ్ళ పట్లే పెట్టుకోవాలా? ఓన్లీ కిడ్స్ పట్ల ఉండాలా? లేదా అందరి పట్ల ఉండాలా? లేకపోతే ఏమైనా ఒక స్కోప్‌లో నేను పెర్ఫార్మ్ అవ్వాలా? ఇలాంటి క్వెషన్స్ మనం అర్థం చేసుకుందాం యాస్ వి గో అలాంగ్ ఇన్ ద వర్క్‌షాప్. ఓకే. రైట్? ఓకే సార్. సో, అప్పుడు మనకి ఇంకా బెటర్‌గా ఉంటుంది. బట్ నైస్ క్వెషన్ అండి. యాహ్! థాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ. థాంక్స్ అండి. సార్ యాహ్! కృష్ణ గారు చెప్పండి. ఇప్పుడు మీరు రిలేషన్స్ గురించి చెప్పారు కదా. అవునండి. అంటే నా డౌట్ ఏంటంటే మన వల్ల ఒక వ్యక్తికి కొంచెం పొరపాటు జరిగింది, కానీ ఆ వ్యక్తికి మనం అదే ఇందాక మీరు చెప్పారు కదా, క్లోజ్ రిలేషన్షిప్ లో జరిగే దాని గురించి చెప్పుకొచ్చారు కదా మీరు. అవునండి. అది నాకు ఏంటంటే పర్సనల్ గా అది జరిగింది. అంటే ఒక క్లోజ్ రిలేషన్స్ లోనే నా వల్ల ఒక వ్యక్తికి పొరపాటు జరిగింది. అది అతనికి ఎన్నిసార్లు మనం క్షమాపణ చెప్తామని ట్రై చేస్తున్నా అతను అవాయిడ్ చేస్తున్నాడు. అతను వినిపించుకునే స్థితిలో లేడు. అంటే ఒక హ్మ్. రెస్పాన్సిబుల్ గా ఫీల్ అంటే తప్పు మన వల్ల జరిగింది కదా అనేసి. హ్మ్. హ్మ్. అప్పుడు మరి ఆ రిలేషన్స్ ని మనం కట్ చేసుకోవాలా, లేకపోతే అలాగే కంటిన్యూ చేసుకోవాలా, ఎలాగది దాన్ని అంటే మీరు ఇందాక చెప్పినట్టు బాధపడుతున్నారు. అరే మన వల్ల తప్పు జరిగినప్పుడు మేము అవతలోడు సారీ చెప్పిన అతను పట్టించుకోకపోతుంటే మనం ఎలాగానే ఒక ఫీలింగ్ అనమాట, ఇన్నర్ ఫీలింగ్ ఇందాక మీరు చెప్పినట్టు నిద్ర పట్టకపోవడం అలా అనమాట. హ్మ్. అంటే యాహ్! దీని నుంచి అదేనండి. బయటపడాలంటే ఏం చేయాలి? అదేనండి. మన ఫీలింగ్ కరెక్ట్‌గా ఉందా లేదా ఫస్ట్ పాయింట్. ఉమ్, ఫీలింగ్ కరెక్ట్‌గా ఉందనుకోండి. ఆ తర్వాత దాన్ని బట్టి ఆటోమేటిక్‌గా మనం ఏం చేయొచ్చు అనే ఐడియాస్ మనకొస్తాయి. ఓకే. ఒక విధంగా చేస్తే తనకి రెస్పాన్స్ రావట్లేదు. ఇంకేమైనా చేస్తే ఆ, అంటే మన ఫీలింగ్ కన్వే అవుతుందా లేదా? ఓకే. తను రెస్పాండ్ అవ్వకపోయినా సరే నేనిప్పుడు ఐ మీన్ ఆపేయాలా? లేదా ఈ ఫీలింగ్ కంటిన్యూ అయ్యి ఉండాలా? ఉమ్, అవును సార్. అదే ఇప్పుడు మీరు ఆ ఫ్రెండ్‌ని తీసి మీ క్లోజ్ పర్సన్ ఎవరైనా పెట్టండి. మీ మదర్‌ని పెట్టండి ఫర్ ఎగ్జాంపుల్. మీ మీ వల్ల మీ బిహేవియర్ వల్ల సపోజ్ మీ మదర్ హర్ట్ అయ్యారనుకోండి. ఓకే అండి. ఓకే. కొంచెం అలిగారు. ఎందుకో అలిగారు. రైట్? ఉమ్, సో, ఇప్పుడు మీరు ఒక 2 సార్లు చెప్పడానికి ట్రై చేశారు మీ మదర్‌కి. మూడోసారి ట్రై చేస్తారా? ఆపేస్తారా? ట్రై చేస్తామండి. కదా! అండ్ ఫీలింగ్స్ ఏమైనా మారతాయా మన మదర్ పట్ల? మారదు. జస్ట్ బికాజ్ మారవు కదా! సో, ఇక్కడ ఎందుకు మారట్లేదు? అక్కడ అంటే బ్లడ్ రిలేషన్‌షిప్సా? వేరే మనుషులతో రిలేషన్‌షిప్స్ కాదా? సో, ఇది ఒకసారి ఆలోచించండి. సో, ఏంటంటే ఓకే. మనిషి ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అయిపోవాలని లేదు. లెట్ లెట్ దెమ్ టేక్ దేర్ టైమ్. ఇప్పుడు కంగారేముంది? అతను అర్జెంట్‌గా మనకు క్షమాపణ చెప్తే గాని మనకు నిద్ర పట్టకపో నాకు నిద్ర పట్టదు అని ఎందుకు పెట్టుకుంటున్నాము? రైట్? మనం అంటే కరెక్ట్‌గా నేను మన వల్ల పొరపాటు జరిగింది కదా, అతనికి సారీ చెప్తే ఎక్స్క్యూజ్ చేయట్లా. ఇంచుమించు 5 ఇయర్స్ అదే. నుంచి. ఆ, సో, పర్వాలేదు. 5 ఏళ్ళు అంటే కాకపోతే 10 ఏళ్ళు. బట్ ఇది కన్వే అవుతదండి. అండ్ తనకి ఏదో ఒక రోజు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి బెట్‌గా కూర్చొని ఉండొచ్చు. బట్ మాట్లాడే రోజు కూడా రావచ్చు. ఏదో పెళ్లిలో మీకు ఎదురయ్యి కనిపించొచ్చు.
ఓకే సార్, అనిపించినప్పుడు థ్యాంక్ యూ. మాట్లాడొచ్చు, ఏదో ఒకటి జరగచ్చు. సో మన సైడ్ నుంచి ఎప్పుడైనా ఫీలింగ్స్ ని కరెక్ట్ గా పెట్టుకుని మన బిహేవియర్ ని కరెక్ట్ గా ఉంటే దెన్ ద ఎన్విరాన్మెంట్ ఏదో ఒక రోజు సహకరిస్తుంది అది జరగడానికి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. యా యా థ్యాంక్స్. ఇవన్నీ ఏంటంటే రిలేషన్షిప్స్ గురించి క్వశ్చన్స్ వస్తున్నాయి, మంచి క్వశ్చన్స్. వీల్ గెట్ డీపర్. ఇప్పుడు జస్ట్ వీఆర్ వార్మింగ్ అప్, లైక్ హ్యాపీనెస్ గురించి, లైఫ్ ఏంటి, రియాలిటీ ఏంటి, ఇట్లా ఒక్కొక్కటి తెలుసుకుంటున్నాము. సో మనల్ని మనం లైఫ్ హ్యాపీగా ఉండాలి అంటే మనల్ని మనం అర్థం చేసుకోవాలి, అండ్ మనం ఎక్కడెక్కడ జీవిస్తున్నామో అవన్నీ అర్థం చేసుకోవాలి. సో ఎక్కడెక్కడ జీవిస్తున్నాము? నాతో నేను జీవిస్తున్నాను, నా శరీరంతో నేను జీవిస్తున్నాను, నా సంబంధాల్లో నేను జీవిస్తున్నాను, నా సమాజంలో నేను జీవిస్తున్నాను, ప్రకృతితో నేను జీవిస్తున్నాను. ఇది నా స్కోప్. ఈ 5 ఆర్డర్స్ని అర్థం చేసుకుంటే, అంటే మై సెల్ఫ్, విత్ మై బాడీ, విత్ మై రిలేషన్షిప్స్, మై సొసైటీ, నేచర్. ఈ 5 డైమెన్షన్స్ని నేను ఎప్పుడైతే అర్థం చేసుకోగలుగుతానో అప్పుడు నా నాలెడ్జ్ ఏంటంటే కొంచెం కంప్లీట్గా ఉంటుంది. అండ్ మన లైఫ్ కూడా ఈ 5 డైమెన్షన్స్లోనూ మనం పర్ఫామ్ చేస్తాం. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ డైమెన్షన్స్. సో రిలేషన్షిప్స్ అనేది ఒక డైమెన్షన్. దెన్ నాకు నా శరీరం యొక్క సంబంధం ఏంటి, నా శరీరాన్ని నేను ఎలా చూసుకోవాలి, నా బాధ్యత ఏంటి, ఇది ఒక డైమెన్షన్. అసలు నేనేంటి, నా కోరికలు ఏంటి, నా ఆలోచనలు ఏంటి. మీరు చూస్తే మనం చిన్నదాని నుంచి పెద్దదానికి వెళ్తున్నాం. అంటే నేను అనేది అతి చిన్నది, నేను నా శరీరం అనేది కొంచెం పెద్దది, నేను నా సంబంధాలు అనేది నెక్స్ట్ బిగ్గర్ థింగ్, నేను నా సమాజం అనేది ఇంకొంచెం పెద్దది, ప్రకృతి నేను అనేది ఇంకా పెద్దది. సో చిన్నదాని నుంచి పెద్దదాని వరకు అన్ని డైమెన్షన్స్ని అర్థం చేసుకుంటే, ఎందుకు అర్థం చేసుకోవాలి? ఎందుకంటే మనం అందులో జీవిస్తున్నాం కాబట్టి. నేను నాతో జీవిస్తాను రోజు, నేను నా శరీరంతో జీవిస్తాను, నేను నా సంబంధాల్లో జీవిస్తాను, నేను సమాజంలో జీవిస్తాను, నేను ప్రకృతితో జీవిస్తాను. ఈ అన్నిటిని తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు. వీఆర్ లివింగ్ ఇన్ ఆల్ దీస్ డైమెన్షన్స్ ఎనీవే. సో ఈ డైమెన్షన్స్ నేను అర్థం చేసుకుంటే దెన్ ఐ విల్ లివ్ ఎ మోర్ హార్మోనియస్ లైఫ్. అర్థం చేసుకోకపోతే దే విల్ బి డిస్టర్బెన్సెస్ కదా. ఇప్పుడు సమాజంలో ఏ ప్రాబ్లం తీసుకున్నా సరే, ఏదైనా తీసుకోండి, అది యూనో డౌరీ అవ్వచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ అవ్వచ్చు, పావర్టీ అవ్వచ్చు, లేదా ఇంకేదైనా కాస్ట్ డిఫరెన్షియేషన్స్, రిలీజియస్ గొడవలు, ఏదైనా తీసుకోండి, ఇవన్నిటికీ రూట్ కాజ్ మనిషి ఒక అండర్స్టాండింగ్, ఒక విషయం గురించి సరిగ్గా అర్థం చేసుకోలేదు కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ పొల్యూషన్ ప్రాబ్లం తీసుకున్నాం అనుకోండి. పొల్యూషన్కి కారణం ఏంటి? ప్రకృతి ఒక విధానంగా పనిచేస్తుంది, ఆ విధానానికి అనుగుణంగా మనం జీవించకుండా దాన్ని అర్థం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోల్ అనేది తీసుకున్నాం, ఆర్ ఒక పెట్రోల్ అనేది తీసుకున్నాం. పెట్రోల్ అనేది ఒక స్పీడ్లో తయారవుతుంది మన ప్లానెట్లో. అంటే ఇన్ని లక్షల సంవత్సరాలకి ఇంత పెట్రోల్ వస్తుంది అనేది ఒక ఫార్ములా ఉంది. దానికన్నా స్పీడ్ పెంచలేము ఇప్పుడు మనం ఏం చేసినా సరే మన ఎర్త్లో. ఈ స్పీడ్లో ప్రొడ్యూస్ అవుతుంది, మనం కన్జ్యూమ్ అదే స్పీడ్లో చేస్తున్నామా, ఇంకా ఫాస్ట్గా చేస్తున్నామా? సో మనం ఎప్పుడైతే ప్రొడ్యూస్ అయ్యే స్పీడ్ కన్నా ఎక్కువ స్పీడ్లో కన్జ్యూమ్ చేస్తామో అప్పుడు రిసోర్స్ డిప్లీషన్ జరుగుతుంది, ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది. రైట్. అలానే ఓకే, స్మోక్ జనరేట్ అవుతుంది. ఎన్నో వందల వేల సంవత్సరాలుగా పొయ్యిలు పెట్టి వండుతున్నారు, స్మోక్ జనరేట్ అవుతుంది, కానీ దాన్ని ఎప్పుడు పొల్యూషన్ అనలేదు. ఇప్పుడు కొత్తగా పొల్యూషన్ ఎందుకు అంటున్నాము? ఎందుకంటే ఆ స్మోక్ జనరేట్ అయింది నేచర్ అబ్జార్బ్ చేసుకోవడానికి, దెర్ ఇస్ ఎనఫ్ స్పేస్. కానీ ఇప్పుడు మనం జనరేట్ చేసే స్మోక్ ఎంత లెవెల్లో ఉందంటే నేచర్ ఇస్ నాట్ ఏబుల్ టు అబ్జార్బ్, అది పొల్యూషన్ అయిపోయింది. సో ఎప్పుడైనా నేచర్ ఏదైతే అబ్జార్బ్ చేసుకోలేని స్పీడ్లో మనం జనరేట్ చేస్తే దట్ బికమ్స్ పొల్యూషన్. అండ్ నేచర్ రిసోర్సెస్ని జనరేట్ చేసే స్పీడ్ కన్నా ఎక్కువ స్పీడ్లో మనం కన్జ్యూమ్ చేస్తే దట్ విల్ లీడ్ టు రిసోర్స్ డిప్లీషన్ అండ్ ఇంబ్యాలెన్స్. అంతే కదా, ఇప్పుడు చెట్లు ఒక స్పీడ్లో పెరుగుతున్నాయి, పెరిగే స్పీడ్ కన్నా ఎక్కువ స్పీడ్లో మనం కట్ చేస్తున్నాం అనుకోండి, దట్ విల్ లీడ్ టు ఇంబ్యాలెన్స్. సో ఎప్పుడైతే మనం నేచర్ని అర్థం చేసుకుని దాంతో మనం సరైన రిలేషన్షిప్లో మనం జీవిస్తామో నేచర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. సమాజాన్ని అర్థం చేసుకుని సమాజానికి సంబంధించిన హార్మనీలో ఉంటే సమాజంలో ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అలా ప్రతి డైమెన్షన్ని అర్థం చేసుకుని ప్రతి డైమెన్షన్కి ఎలా ఉండాలో రియాలిటీకి అనుగుణంగా ఉంటే ద ప్రాబ్లమ్స్ విల్ స్టార్ట్ రెడ్యూసింగ్ ఇన్ దోస్ ఈచ్ డైమెన్షన్స్. ఓకే, నెక్స్ట్ ఏమైనా క్వశ్చన్స్ ఎవరైనా అడుగుతారా అండి? ఏమైనా ఉన్నాయా? పావని గారు చెప్పండి. యా
ఇప్పటివరకు మనము వన్ సైడ్ ఆఫ్ ఆలోచించాం కదా! అంటే మనం ఏదైనా మిస్టేక్ చేస్తే, పక్కన వాళ్ళని హర్ట్ చేస్తే మనం ఎలా రియాక్ట్ అవ్వాలి అని. అదే పర్స్పెక్టివ్‌లో ఇప్పుడు ఆపోజిట్ పర్సన్ మనని హర్ట్ చేశారనుకోండి. అంటే వన్ టైమ్ హర్ట్ చేశారు. ఫస్ట్ టైమ్ హర్ట్ చేశారు. సో, మనం మన రియాలిటీతో వాళ్ళని అర్థం చేసుకొని ఓకే. మేబీ ఈ పర్స్పెక్టివ్‌లో వాళ్ళకి తెలియకుండా హర్ట్ చేశారు అని అనుకోని ఫస్ట్ టైమ్ వదిలేసాము. ఇట్ విల్ కీప్ ఆన్ రిపీట్ అయిందనుకోండి. యాహ్! దెన్ హౌ టు రియాక్ట్? అంటే వాళ్ళ రిలేషన్‌షిప్ వదులుకోవాలా? లేకపోతే ఎలా రియాక్ట్ అవ్వాలి? యాహ్! యాహ్! గుడ్ క్వెషన్ అండి. అగైన్ ఇది రిలేషన్‌షిప్స్‌లో డీటెయిల్‌గా టచ్ చేస్తారు. కానీ బ్రీఫ్‌గా మెన్షన్ ఐ విల్ గివ్ యూ ఎ స్మాల్ రెస్పాన్స్. సో, ఇప్పుడు ఒకటి మనం ఇందులో మీరు అస్యూమ్ చేసుకున్నది ఏంటి అంటే, ఎవరు ఎలా బిహేవ్ చేసినా మనం వదిలేస్తున్నాం అనేది మీరు అస్యూమ్ చేసుకున్నారు ఇక్కడ మీ క్వెషన్‌లో. సో, మనం వదిలేయాలి అనేది సొల్యూషన్ కాదండి. వాళ్ళు ఎందుకలా బిహేవ్ చేశారు? ఒక అండర్‌స్టాండింగ్ లోపం ఉంది కాబట్టి. ఇప్పుడు మనమైనా మిస్టేక్స్ చేస్తాం మనం రిలేషన్‌షిప్స్‌లో. ఎందుకు మనం మిస్టేక్స్ చేస్తాము? బికాజ్ మనకి మన సామర్థ్యం లోపం. అంటే ఏదో మనకి ఒక అర్థం కాలేదు సరిగ్గా. ఎలా బిహేవ్ చేయాలో తెలీదు. ఆర్ నాకు పేషెన్స్ లేకో, ఓపిక లేకో, ఎనర్జీ లేకో, చిరాకొచ్చో ఏదో నేను చేస్తున్నాను. రైట్? సో, ద సేమ్ అదర్ పర్సన్ విల్ ఆల్సో బి డూయింగ్ సిమిలర్ థింగ్స్. నేను ఎలా రిలేషన్‌షిప్స్‌లో మిస్టేక్స్ చేస్తున్నానో, అదర్ పర్సన్ ఆల్సో విల్ బి డూయింగ్ మిస్టేక్స్ లైక్ దట్. నౌ ఇన్ దట్ కేస్ ఫస్ట్ థింగ్ ఏంటంటే 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఇందులో. మనం అలా చేసినప్పుడు మన ఫీలింగ్ ఏంటి అనేది ఫస్ట్ క్వెషన్. సెకండ్ థింగ్ ఏంటంటే రెస్పాన్స్ ఏంటి? రెస్పాన్స్ అంటే అప్పటికప్పుడు ఇచ్చే రెస్పాన్స్ అవ్వాల్సిన అవసరం లేదు. నా బాధ్యత ఏంటి రిలేషన్‌షిప్‌లో? ఆ మనిషికి ఒక పర్టిక్యులర్ ఆస్పెక్ట్ సరిగ్గా అర్థం అవ్వట్లేదు. సో, అందులో మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి మిస్టేక్స్. సో, ఇప్పుడు ఆ మనిషికి ఇది నేను అర్థం చేయించే బాధ్యత నాకుందా లేదా? అనేది సెకండ్. అది రెస్పాన్స్ అవుతుంది. సో, ఒక విషయంలో నాకు తనకన్నా బెటర్‌గా తెలుసు ఒక విషయంలో. సో, అప్పుడు నా బాధ్యత ఏమవుతుంది? ఆ మనిషికి అర్థం చేయించే బాధ్యత నాదవుతుంది గదా! సపోజ్ నాకేదన్నా తెలీదనుకోండి, ఎదుటి మనిషి నుంచి అర్థం చేసుకోవాలనేది నా బాధ్యత అవుతుంది. యెస్. సో, 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే అదర్ పర్సన్స్ బిహేవియర్ జరిగినప్పుడు ఫస్ట్ థింగ్ ఇమ్మీడియేట్‌గా నా లోపల ఫీలింగ్ ఏంటి? అంటే నా రియాక్షన్ ఏంటి లోపల అనేది ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఏంటంటే సీక్వెన్స్. సెకండ్ హాఫ్ ఏంటి అంటే నా రెస్పాన్స్ నేను ఎలా డిటర్మైన్ చేస్తాను. ఫస్ట్ ఫీలింగ్ కరెక్ట్‌గా ఉండాలి. ఆ ఫీలింగ్ రాంగ్ ఉందనుకోండి, ఈ రెస్పాన్స్ సరిగ్గా రాదు. సరే ఫీలింగ్ కరెక్ట్‌గా ఉంది. నెక్స్ట్ ఏం చేయాలి? ఫీలింగ్ కరెక్ట్‌గా ఉంది గానీ ఇప్పుడు నేను వదిలేయాలా ఈ మనిషిని? లేదా ఏమన్నా చేయాలా? లేకపోతే చేయకపోతే రిపీటెడ్‌గా ఇది జరుగుతూ ఉంటుంది గదా! మళ్ళీ మళ్ళీ అనేది మీ క్వెషన్. యెస్. సో, సో, ఫస్ట్ ఫీలింగ్ కరెక్ట్ అయితే దెన్ ఈ రెస్పాన్స్‌లో మనం విల్ రియలైజ్ ద రెస్పాన్సిబిలిటీ మనకి. అంటే ఓకే. ఇప్పుడు ఆ పర్సన్‌కి అర్థం అవ్వట్లేదు. సో, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ సో, లెట్స్ సే వి నోటీస్ దట్ మనం ఎప్పుడైనా సరే ఒక కిడ్ ఆకలేస్తున్నప్పుడు చిరాకుగా క్రాంకీగా బిహేవ్ చేస్తున్నాడు కిడ్. రైట్? సో, అంటే అలా జరిగినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు క్రాంకీగా బిహేవ్ చేస్తున్నప్పుడు నేను చిరాకు పడకుండా ఉండడం ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఏంటి? నా బాధ్యత ఏంటి? తను అలా ఆకలిగా, చిరాకుగా అవ్వకుండా నేనేమైనా ముందు మెజర్స్ తీసుకోగలనా ఆ పరిస్థితి రాకుండా అనేది నా బాధ్యత అవుతుంది. రైట్? సో, ఇది చిన్న ఎగ్జాంపుల్ విత్ కిడ్ చెప్తున్నా. కానీ ఎల్డర్స్‌కి డిఫరెంట్‌గా ఉండుండొచ్చు. అంటే పెద్దవాళ్ళకి మనం ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానం వేరేగా ఉండొచ్చు. చిన్నవాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానం వేరేగా ఉండొచ్చు. రైట్? సో, ఆ పర్సన్ రిపీటెడ్‌గా అదే మిస్టేక్ చేస్తున్నాడు అంటే తనకేదో అర్థం కాలేదు. అది ఎలా అర్థమయ్యేలాగా మనం హెల్ప్ చేయొచ్చు. అది మనమే ఎక్స్‌ప్లెయిన్ చేయాలని లేదు. ఇంకెవరైనా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. లేదా తను ఏదైనా చేస్తే తనకు అది అర్థం అవుతదేమో. సో, అట్లా ఏ విధంగా ఆ మనిషికి అండర్‌స్టాండింగ్ కొంచెం బిల్డ్ చేయొచ్చు అన్నది మనం ఇమ్మీడియేట్‌గా కాకపోయినా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అది చేస్తేనే మనకి ఆ రిలేషన్‌షిప్ స్మూత్ అవుతది కదా! ఇన్ ద ఫ్యూచర్. యెస్. లేకపోతే అదే మిస్టేక్ రిపీట్ అవుతా ఉంటది కంటిన్యూయస్‌లీ. సో, 2 పార్ట్స్ అండి. సో, లైక్ ఐ సెడ్ ఫస్ట్ పార్ట్ ఇమ్మీడియేట్ రెస్పాన్స్ అంటే ఫీలింగ్ ఏంటి నాకు లోపల అనేది. సెకండ్ థింగ్ ఓకే. దీని ముందు ఈ రిలేషన్‌షిప్‌ని ఇంకా ఎలా బెటర్‌గా చేసుకోవచ్చు? నా బాధ్యత ఏంటి అనేది సెకండ్ హాఫ్. సో, కొన్ని రిలేషన్‌షిప్స్‌లో మనం ఎక్కువ ఎనర్జీ ఇన్వెస్ట్ చేయాల్సి రావచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన కిడ్స్ గానీ, మన స్పౌసెస్ కానీ, మన పేరెంట్స్ దగ్గరున్న రిలేషన్‌షిప్స్‌లో ఎక్కువ ఎనర్జీ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అదే ఇప్పుడు ఏదో
ఎప్పుడో ఒకసారి కలిసే ఒక బస్ డ్రైవరో, ఒక కండక్టరో, ఇంకెవరో ఒక షాప్‌లో ఉన్న అతని మీద మనం అంత టైమ్ అండ్ ఎనర్జీ ఇన్వెస్ట్ చేయలేము. మనకి తెలుసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్‌కెళ్తాము. వీడెప్పుడు ఇలా కోపంగానే ఉంటాడు ఈ షాప్ కీపర్ అని మనకు తెలుసనుకోండి. ఫస్ట్ థింగ్ మనలో రియాక్షన్ ఉండదు. సెకండ్ థింగ్ ఏంటంటే, సరే ఈ షాప్ కీపర్‌ని ఏమైనా చేయగలనా లేదా అంటే నాకు అంత టైమ్ అండ్ ఎనర్జీ ఉందా లైఫ్‌లో నాకు అనేది ఒక క్వెషన్ వస్తది. లేదు అనుకుంటే ఏం చేస్తాం? వీల్ గో టు అనదర్ షాప్ ఆర్ వీల్ డిఫరెంట్ సిచ్యువేషన్స్‌లో వీల్ సాల్వ్ ద ప్రాబ్లమ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. లేదు ఇది నా ఇంటి పక్కనే షాప్, నేను ఎప్పుడు ఇక్కడికే వెళ్ళాల్సి వస్తది అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ స్లోలీ ఏమన్నా చేయడానికి ఆ షాప్ కీపర్‌తో కూడా వర్క్ చేయడానికి స్కోప్ ఉంటుందేమో. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ కాంటెక్స్ట్ టు కాంటెక్స్ట్ వాట్ వి డూ విత్ దట్ పర్సన్ అండ్ మనం ఆ పర్సన్‌తో ఎంత ఇంటరాక్ట్ అవుతాము, ఏంటి మన బాధ్యత ఆ పర్సన్‌తో అన్నదాన్ని బట్టి. ఓకే. థ్యాంక్స్ అండి. నైస్ క్వెషన్. థ్యాంక్ యూ. ఇంకెవరైనా ఏమైనా క్వెషన్స్ ఉన్నా, ఏమైనా రియాక్షన్స్ ఆర్ ఏమైనా మీకు షేర్ చేయాలనుకున్నా యూ కెన్ షేర్ అండి. ఓకే. సో సునీల్ గారు మీకు ఏమైనా క్వెషన్స్ ఉన్నాయండి? ఏమన్నా సెషన్‌లో మీకు బాగా నచ్చిన పాయింట్ గానీ ఏదన్నా మీకు డౌట్ ఉందా? ఆర్ ఏదైనా మీకు ఏమనిపించింది సెషన్ అటెండ్ అయినప్పుడు? సునీల్ గారు ఉన్నారా అండి? హలో హలో సునీల్ గారు చెప్పండి. ఓకే సార్, బాగానే ఉంది సార్. ఏ పాయింట్ మీకు బాగా నచ్చింది? మీకు యూజ్ అవుతుంది అనిపిస్తుందా ఈ వర్క్ షాప్? ఓకే సార్. ఓకే సార్, యూజ్ ఓకే. ఓకే. ఏ విషయం అండి? ఏమన్నా స్పెసిఫిక్‌గా ఒక పాయింట్ ఏమన్నా చెప్తారా? అంటే నేను ఒక హాఫ్ అన్ అవర్ క్రితమే జాయిన్ అయ్యాను. ఓకే. ఓకే. సరే. ఓకే. థ్యాంక్స్ అండి. విజయలక్ష్మి మేడం మీరు చెప్తారా? ఏమన్నా మీకు నచ్చిన పాయింట్ కానీ, మీరు ఏమన్నా క్వెషన్ కానీ? హలో అండి. నమస్తే అండి. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రతిదీ కొంచెం కొత్తగానే అనిపిస్తుంది. ఇంత ఓకే. అవసరమైనవి మనకి ఇన్ని రోజులు ఎలా తెలియకుండా ఉన్నాయి అనిపిస్తుంది. ఓకే. అంటే ఫస్ట్‌గా మనల్ని మనం అర్థం చేసుకోవడం వల్ల మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోగలం అన్నది చాలా బాగా అనిపిస్తుంది. యాహ్! అండ్ ఇందాక తను అడిగిన క్వశ్చన్ కూడా ఓన్లీ మన వైపు నుంచి తప్పు జరిగినప్పుడే కాకుండా ఎదుటి వైపు నుంచి వచ్చినప్పుడు మన రియాక్షన్స్ అండ్ ఎలా ఉంది అనేది. ఓకే, మీరు రిలేషన్షిప్స్ పార్ట్ లో అవన్నీ బాగా డిస్కస్ చేద్దాం అన్నారు. అది కూడా కొంచెం మేజర్ థింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతసేపు మన వైపు నుంచి జరగకుండా చూసుకోవడమే కాదు, మన రియాక్షన్స్ కూడా కంట్రోల్లోనే ఉండాలి కదా. యా, ఇలాంటివి బేసిక్గా పిల్లలకి చిన్న వయసు నుంచి ఇలాంటివన్నీ తెలిస్తే చాలా బాగుంటుంది. అంటే ఇట్ షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని అయితే నాకు బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న న్యూక్లియర్ ఫ్యామిలీస్ లో పెద్దవాళ్ళకి ఇవన్నీ తెలీదు, ఇంక పిల్లలకి తెలుస్తాయి అనుకోవడం ఆశ అవుతుంది మనకి. It's really wonderful, Andy, being part of this workshop. Sure. ఓకే అండి. నైస్. థ్యాంక్ యూ. సో మీరు అన్నట్టు ఇదేంటంటే పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాల్సిందే అండ్ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ గా కూడా పని జరుగుతుందండి. ఆల్రెడీ ఏపీ డిగ్రీ కాలేజీల్లో ఇది కోర్స్ గా కూడా ఇంట్రడ్యూస్ అయింది. చాలా రాష్ట్రాల్లో, మీరు ఢిల్లీలో హ్యాపీనెస్ కరికులం అని కనుక వినుంటే పేరు, అది జీవన్ విద్య బేస్డే యాక్చువల్లీ. సో హ్యాపీనెస్ కరికులం అనేది ఇంట్రడ్యూస్ చేశారు
ఢిల్లీ మొత్తం స్కూల్స్లో అన్నిట్లోనూ. సో కంపల్సరీగా కొన్ని డేస్లో కొన్ని సెషన్స్ కేవలం ఇట్లాంటి టాపిక్స్ డిస్కస్ చేయడానికి, రిలేషన్షిప్స్ కానీ, హ్యాపీనెస్ కానీ, గోల్స్ ఇన్ లైఫ్ ఇలాంటి డిస్కస్ యాక్చువల్ చేయడానికి మాత్రమే పెట్టారు. సో ఇదంతా దాని సోర్స్ మొత్తం ఈ టీమే వర్క్ చేసిన వాళ్ళే వాటికి హెల్ప్ చేశారనమాట. యాక్చువల్లీ అంటే మనం ఒకటేసారి సిస్టమ్ లో ఇలాంటి చేంజెస్ రావాలి అని కోరుకునే కంటే ప్యారలల్ గా మనం ఇది అందరికీ అందుబాటులోకి తెస్తే బాగుంటుంది కదా. లైక్ ఇప్పుడు ప్లే స్కూల్స్ లాంటివి ఎలా అయితే జనానికి అందుబాటులోకి వచ్చాయో ఒక సపరేట్ ఎంటిటీ లాగా వీటిని మనం క్రియేట్ చేస్తే అసలు బాగుంటుంది కదా. యా 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 సో అదే ఈ ప్రయత్నం అండి, ఈ వర్క్ షాప్స్ కానీ ఇవన్నీ ఎందుకంటే సమాజంలో మనం అవుట్ ఆఫ్ ద బ్లూ ఆల్ ఆఫ్ సడన్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఇవన్నీ రావాలి అనుకోవడం అత్యాశ అవుతుంది మనకి. యా 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 ఒక చిన్న ప్రయత్నం మన వైపు నుంచి అనుకున్నట్టుగా ఇలా వర్క్ షాప్స్ రెగ్యులర్ గా జరిగేలాగా ఓన్లీ ఫర్ దీస్ వర్క్ షాప్స్ ఒక ఎంటిటీ స్టార్ట్ అవుతాయి. యా యా ఉందండి, మా గోల్లో ఉంది, అది కూడా ఉంది. ఇన్ ద ప్లాన్ ఇట్స్ దేర్. సో మీరు అందరూ హెల్ప్ చేయండి, విల్ డూ ఇట్. డెఫినెట్లీ అండి. థ్యాంక్ యూ. సో యా మాణిక్య రెడ్డి గారు మీరు హ్యాండ్ రైజ్ చేశారు, ప్లీజ్ గో అహెడ్, మీకు ఏమైనా క్వశ్చన్ ఉంటే. అందరికి నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు దాకా మీ డిస్కషన్ అంటే కొద్దిగా డిస్టర్బెన్స్ అయినా బాగానే విన్నాను. ఇప్పుడు చిన్నపిల్లల గురించి మీరు ఆకలైందని ఏడుస్తారు, ఆకలైంది అని ఏడుస్తారు. ఇంకొకటి నాకు అది కావాలి, నాకు ఇది కావాలి. ఇప్పుడున్న జనరేషన్లో యాక్చువల్లీ అంటే ఫస్ట్ నా ఉద్దేశంలో సెల్ ఫోన్ ఇప్పుడు ఈ ప్రస్తుతం ఈ కరోనా తరఫున అయితే ఇంకా ఎక్కువ అయిపోయింది. కరోనా లేకముందు అలవాటు ఉంది, కరోనా అయిపోయిన తర్వాత ఇంకా ఎక్కువ ఉంది. ఇంకా అసలు సెల్ ఫోన్ మనం చూపకుండా ఉండలేకపోతున్నాం. ప్లస్ చూస్తే ఈ సిస్టమ్ అనేది ఎట్లా అసలు వీళ్ళని అంటే నాలెడ్జ్ ఉన్న చిన్న పిల్లలు కూడా మొండితనం నుంచి ఇది కావట్లేదు. ఎట్లా వీళ్ళని మనం ఇంకా మన తోలో తెచ్చుకున్నారు, మన తోలో అంటే మంచి తోలు. అదే అవును. చాలా చాలా బాధాకరంగా ఉంది, చాలా ఇదిగా ఉంది. వాళ్ళ అంటే మనమేమి దెబ్బలు కొట్టి ఇప్పుడే అంటే వాళ్ళని హింసించి ఇది చేసే పరిస్థితులు అయితే ఉండవు. అవునవును అవును, కరెక్టే సార్. మళ్ళీ ఎట్లా వీళ్ళని ఓవర్కమ్ కావాలి? ఇప్పుడు మనం ఇది ఈ సిస్టమ్ వల్ల ఏమైపోతుందంటే ఒకరు తల్లిదండ్రులు ఒకరు ఒక విధంగా ప్రవర్తిస్తే ఒకరు వీళ్ళ మధ్యన వైరుధ్యాలు వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి. అవును, ఒకళ్ళేమో ఇద్దామని ఒకళ్ళు ఇవ్వద్దని ఇంకేం చేస్తారని ఇట్లా ఒకరి నేను ఇస్తాను, నేను పోతే పోయింది డబ్బు వాళ్ళకన్నా ఎక్కువ అనేది, కానీ చెరగొడుతున్నాము అనే బాధనేమో ఇంకొకరి లోపల ఉంటుంది. కానీ అదంతా అందరి ఏమంటారు ఉమ్మడి అభిప్రాయం ఒకే విధంగా ఉండాలి. అవును అవును. సో మంచి క్వశ్చన్ అండి, మంచి పాయింట్ రైజ్ చేశారండి మీరు. సో ఇందులో ఇప్పుడు ఒకటి చూస్తే మనం ఏమవుతుంది అంటే మనం యాజ్ అ పేరెంట్గా కూడా మనం ఎట్లా మనము కిడ్స్ని మనం వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి, ఎట్లా చేస్తే వాళ్ళకి బాగా అర్థమవుతుంది అండ్ వాళ్ళు ఇలాంటి వాటికి దూరంగా ఉంటారు అన్నది మనం అంతగా ఎక్కువ అంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు, ఇంకా స్కోప్ ఉంది మనం అర్థం చేసుకోవడానికి, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లైక్ ఒక విధంగా చేస్తే ఇప్పుడు మనం జరిగేది ఏంటంటే చాలా వరకు పిల్లలు అనేవాళ్ళు మనం పేరెంట్స్ని కాపీ చేస్తారండి. మనం ఏం చేస్తున్నామో వాళ్ళు అదే చేస్తారు, వాళ్ళు డిఫరెంట్గా ఏమి కొత్తగా ఏమి చేయరు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము సాయంత్రం అయింది, ఖాళీగా ఉన్నాము, పని ఏమీ లేదు, మనం ఏం చేస్తాము, మనం వెళ్ళి టీవీ ముందు కూర్చొని టీవీ ఆన్ చేస్తాం, రైట్. ఆర్ మనం ఖాళీగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, మనం వెళ్ళి మనం ఒక పుస్తకం చదువుతున్నామా, ఒక కబుర్లు చెప్తున్నామా, లేదా మనం ఫోన్ పట్టుకొని కూర్చున్నామా. ఇది వాళ్ళు చూస్తూ ఉంటారు, కంటిన్యూస్గా మనల్ని చూస్తారు, మనం ఫోన్ పట్టుకుంటున్నామా, మనం టీవీ చూస్తున్నామా, ఏం చేస్తున్నామని. సో ఆబ్వియస్లీ వాళ్ళు మనల్ని ఎమ్యులేట్ చేస్తారు, మనం ఏం చేస్తామో వాళ్ళు అదే చేస్తారు, రైట్. సో ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ మన మీదే ఉందండి. అంటే మనం ఏం చేస్తున్నాం అనేది మనం క్వశ్చన్ చేసుకోవాల్సిందిగా యాజ్ అ పేరెంట్స్ మన మీద ఉంది. సెకండ్ థింగ్, ఓకే మనం కొంచెం ఇప్పుడు మారుదామని మనం టీవీ ఇప్పుడు మనం ఎంత క్లియర్గా అర్థమైపోతుందండి, ఇప్పుడు మన ఇంట్లో మనం ఎట్లా అరేంజ్ చేసుకుంటున్నాం ఫర్నిచర్ అన్న దాన్ని బట్టి కూడా
మనకు తెలిసిపోతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఎక్కడైతే కూర్చొని మనం అన్ని ఈ టాపిక్స్ మాట్లాడుకోవాలో, ఈ అండర్‌స్టాండింగ్ బిల్డ్ చేసుకోవాలో ఈ ఏరియా ఉందో, ఈ ఏరియాలో కూర్చుంటే చేసేది మెయిన్‌గా ఒకటే పని. హాల్ అనేది ఏదైతే ఉందో హాల్‌ని ఎట్లా డిజైన్ చేసామంటే అక్కడ కూర్చుంటే టీవీ చూడడమే న్యాచురల్ థింగ్. ఇంకేది చేసినా అన్‌న్యాచురల్ అన్నట్టు మనం డిజైన్ చేసుకున్నాం మన ఇళ్ళని కూడా. రైట్. అది ఏదైనా అవ్వండి. మనం టీవీలు, మూవీలు చూసో లేదా ఎక్కడి నుంచో కాపీ చేసో మనం సొంతంగా ఆలోచించకో అట్లా డిజైన్ చేసుకున్నాం మన స్పేసెస్‌ని కూడా ఇంట్లో. రైట్. సో ఇవన్నీ మనం ఫ్రెష్‌గా మనం అండర్‌స్టాండింగ్‌తో రైట్ అండర్‌స్టాండింగ్ ఎప్పుడైతే బిల్డ్ అవుతుందో, ఈ రైట్ అండర్‌స్టాండింగ్‌తో మనం ఫ్రెష్‌గా ఆలోచించాల్సిన విషయాలు ఇవన్నీ. సో ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో మనకే ఐడియాస్ వస్తాయి. ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ ఈ పాండమిక్‌లో ఈ డివైజెస్, గ్యాడ్జెట్స్ అలవాటు అవ్వకుండా ఉండడానికి వాళ్ళు చేసేవి ఏంటి అంటే వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు టైంతో. వాళ్ళిద్దరూ కలిసి పేరెంట్స్, కిడ్స్ కూర్చుని బోల్డన్ని ప్రాజెక్టులు చేస్తున్నారు. ప్రాజెక్టులు అంటే ఏం లేదు. ఒక ముక్క తీసుకొచ్చి దాని మీద పెయింట్లు వేయడం అవ్వచ్చు. ఒక 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 బంకమట్టితో బొమ్మ చేయడం అవ్వచ్చు. లేదా ఇద్దరు కలిసి ఒక పుస్తకం చదవడం అవ్వచ్చు. రకరకాల పనులు చేస్తున్నారండి. అండ్ పిల్లలకి పేరెంట్స్ కబుర్లు చెప్పడం కానీ, కథలు చెప్పడం కానీ, ఏదైనా కలిసి చేయడం కానీ కన్నా ఇంకా ఐ మీన్ అఫ్‌కోర్స్ వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఆడుకోవడం పక్కన పెడితే, వాళ్ళకి ఇది చాలా ఇష్టమైన పని. ఏంటంటే పేరెంట్స్ ఏదైనా కలిసి చేద్దాము, ఇది చేద్దాము ఆర్ మీరు ఒక కిడ్‌కి ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి నాకు నూనె పెట్టు నాకు తలకి, లేదా నాకు ఇది చెయ్యి అంటే వాళ్ళు ఎంత ఇలాంటి యాక్టివిటీస్ చాలా ఇంట్రెస్టింగ్‌గా చేస్తారు వాళ్ళు. సో వాళ్ళని ఎట్లా మనం ఇన్వాల్వ్ చేసుకోవచ్చు వితౌట్ గ్యాడ్జెట్స్, మనతో టైం స్పెండ్ ఫస్ట్ మనకి టైం ఉండాలి. మనమే బిజీగా వాళ్ళతో టైం కూర్చోకుండా వాళ్ళకి అరే టీవీ చూడొద్దు అంటే వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. ఏం చేయొద్దో చెప్తున్నాం కానీ ఏం చేయొచ్చు అనేది వాళ్ళకి ఐడియా లేదు. ఐ మీన్ అది వాళ్ళ ఇమాజినేషన్‌లో లేదు. టీవీ చూడకపోతే ఏం చేయొచ్చు, లేదా గేమ్స్ ఆడకపోతే ఇంకేం చేయొచ్చు, వీడియో గేమ్స్ ఆడకపోతే. అది మనం స్లోగా వాళ్ళలో బిల్డ్ చేస్తే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వస్తుందండి. సో ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ మన చేతుల్లోనే ఉంటుంది నా ఉద్దేశంలో. మనం ఏం చేస్తున్నాం ఫ్రీ టైంలో అనేది ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్. అండ్ స్లోగా మనం వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ యాక్టివిటీస్ లోపల. ఇప్పుడు కిచెన్లో బోల్డ్ అంత పని జరుగుతుంది. వాళ్ళు కిచెన్లోకి వచ్చి ఎంతో హెల్ప్ చేయొచ్చు. అది వెజిటేబుల్స్ కట్టింగ్ అవ్వచ్చు, లేదా పిండి కలపడం అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, ఊడవడం అవ్వచ్చు. బోల్డ్ అంత పని ఉంది ఇంట్లో చేసుకోవాలంటే. రైట్. ఇవి అన్ని పనుల్లోనూ వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకోవచ్చు. వాళ్ళు చేసినందుకు అప్రిషియేషన్, వాళ్ళతో మంచిగా మనం కలిసి జాలీగా సరదాగా అట్లా ఉంటే వాళ్ళకి కూడా నచ్చుతుంది. సో ఇవన్నీ ఎక్స్పెరిమెంట్స్ చేసినవి. అంటే మా టీం మెంబర్స్ కానీ మేము కానీ అందరం రకరకాలుగా ట్రై చేస్తున్నాం. అంటే ఇది మీ ఇంట్లో ఒక్కళ్ళ ఇంట్లోనే ప్రాబ్లం కాదు. అందరి ఇళ్లలోనూ గ్యాడ్జెట్స్ అనేవి అవైలబిలిటీ చాలా ఎక్కువ ఉంది మిగతా ఆప్షన్స్ కన్నా. సో మిగతా ఆప్షన్స్ని ఎట్లా మంచిగా వాళ్ళకి అలవాటు చేయాలి, వాళ్ళకి మనం వాళ్ళతో ఎక్కువ టైం ఎలా ఎంజాయ్ చేస్తూ స్పెండ్ చేయాలి అనేది ఎఫర్ట్ అందరం పెట్టాల్సిన ఎఫర్ట్. పేరెంట్స్ మీద ఎక్కువ ఎఫర్ట్ ఉంటుందండి పిల్లల కన్నా. సో మనం కూడా ఇది కేర్ అండ్ గైడెన్స్ అన్నది టాపిక్ వస్తుంది మనకి ఒక 4th డేనో 5th డేలో. అప్పుడు కూడా ఇది మంచిగా డిస్కస్ చేద్దాం. కేర్ అంటే ఏంటి, ఫిజికల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం కేర్ అవుతుంది. గైడెన్స్ అంటే ఏంటి, వాళ్ళకి సరైన నాలెడ్జ్ ఇవ్వడం మన గైడెన్స్ అవుతుంది. ఈ రెండింటిని ఫస్ట్ మనం డిఫరెన్స్ అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా మనం ఏం చేయొచ్చు మన ఇళ్లల్లో అనేది కూడా మనం ఆలోచిద్దాం. మంచి క్వశ్చన్. ఒక్క నిమిషం నీరజ గారు. ఐ మీన్ ఆల్రెడీ హ్యాండ్ రేజ్ చేసి ఉన్నారు. వాళ్ళిద్దరిని కవర్ చేసి థ్యాంక్స్ అండి, ఏమనుకోవద్దు. సో లావణ్య గారు చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. సో ఇప్పుడు వరకు రేస్ చేసిన కొన్ని క్వశ్చన్స్ లో చెప్పారు, ఎవరైనా హర్ట్ చేస్తే మనం ఇలా రియాక్ట్ అవ్వచ్చు అని, మనం ఎవరైనా హర్ట్ చేస్తే ఎలా రియాక్ట్ అవ్వాలి అని. ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ ఉందండి. ఎవరైనా మనల్ని హర్ట్ చేస్తారు, మనకు తెలుసు, మన బిహేవియర్ బట్టే మనం దాన్ని ఎలా ఆలోచించాలి అని చెప్పే దాని గురించి మీరు చెప్పారు. హర్ట్ అవ్వకుండా మనం ఎలా ఆలోచిస్తే ముందుకు వెళ్ళగలం, హర్ట్ అవ్వకుండా ఎమోషనల్ గా లయబుల్ అయ్యి అనేది చెప్పారు. బాగుంది, అర్థమయ్యింది, విన్నాను. యాజ్ అ థియరీ పార్ట్ విన్నాను, దాన్ని మెమరైజ్ చేసుకున్నాను. బట్ ఎక్స్పీరియన్షియలీ అది ప్రాక్టీస్ చేయడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే ఎంతో గురించి విన్నా, దాని గురించి చదివినా, ఒక 10 లెక్చర్స్ విన్నా, లేకపోతే రకరకాల డిఫరెంట్ వేస్ లో వింటాం. ఎక్స్పీరియన్షియల్ చాలా టఫ్ అవుతుంది. అండ్ ఆ ఎమోషన్స్ ఏంటంటే మనకు చాలా భారీ అవుతాయి మన పైన, కుంగదీస్తుంది అంటారు కదా, అలా అవుతుంది. సో అలాంటి వాటిని ఎలా ఫేస్ చేయొచ్చు? ఎందుకంటే థియరిటికల్ గా అర్థం చేసుకుంటున్నాం, మనం ఇలా అవ్వాలనుకుంటున్నాం కూడా.
మనకు రియాక్ట్ అవ్వాలని లేదు, ప్రశాంతంగా ఉండాలని ఉంది, వింటున్నాము, అర్థం చేసుకుంటున్నాము, కానీ దాన్ని ప్రాక్టికల్ గా చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఎంత విన్నా టక్కున రియాక్షన్స్ వచ్చేస్తాయి కదా. రియాక్షన్స్ అనేవి ప్రాబ్లమే అది. ఇంకా చెప్పాలంటే ఒక పాయింట్ వరకు కూడా చాలా తగ్గింది ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే. బట్ స్టిల్ సమ్వేర్ ఇట్ విల్ హర్ట్. ఎందుకంటే జనరల్ గా మనం హర్ట్ అయ్యేది క్లోజ్డ్ పీపుల్ హర్ట్ చేస్తేనే హర్ట్ అవుతాం. బయట వాళ్ళు అనుకోండి ఒక రోజు ఆలోచించినా నెక్స్ట్ డే మర్చిపోతాం. అవును అవును అది ఎక్స్పీరియన్షియలీ ఎలా చేస్తే కుదురుతుంది అనేది నాకు $1,000,000 క్వశ్చన్. యా యా మంచి క్వశ్చన్ అండి. సో ఇది అందరికీ ఉన్న క్వశ్చన్, ఇది చాలా మందికి అందరూ ఫేస్ చేస్తున్నదే. సో కానీ ఇందులో మీరు నోటీస్ చేయాల్సింది ఏంటంటే, మనం ఎన్ని ఇయర్స్ పట్టింది ఈ ఈ యూనో ఒక స్టేట్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిల్డ్ చేసుకోవడానికి. ఇట్ టుక్ సో మెనీ ఇయర్స్. మనం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం రకరకాలుగా రిలేషన్షిప్స్ లో ఎక్స్పెరిమెంట్ చేసి 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 ఒక మోడ్ని మనం బిల్డ్ చేసుకున్నాం, రైట్? సో అది అండూ చేయడానికి కూడా అంత టైం పడుతుంది. సో ఒక బిగినింగ్ అయితే వచ్చింది. ఇప్పుడు ఒక రియాక్షన్ జరిగినప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది జరిగేటప్పుడే ఒక కైండ్ ఆఫ్ ఒక చిన్న హింట్ వస్తుంది మనకి. ఏంటంటే ఇప్పుడు ఓకే ఇది జరుగుతుంది కానీ నేను ఇలా రెస్పాండ్ అవుతున్నాను. స్టిల్ వీ డూ ఇట్. మనం అవుట్ ఆఫ్ హ్యాబిట్ వీ కీప్ డూయింగ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. బట్ ద థింగ్ ఈస్ నౌ వీ హ్యావ్ అట్లీస్ట్ ద నాలెడ్జ్ టు థింక్ అబౌట్ ఇట్. అంటే ఓకే నేను ఇలా రియాక్ట్ అయ్యాను కానీ చేసి ఉండకపోవాలి, అసలు ఆ చేసి ఉండకపోవాల్సింది ఇట్లా అనేది కూడా మనకి తెలియదు కదా అన్కాన్షియస్గా ఉంటే. నౌ అట్లీస్ట్ వీఆర్ కాన్షియస్ దట్ ఓకే ఇలా చేసి ఉండకపోవచ్చు అని ఆ మొమెంట్లో తెలియకపోయినా 5 నిమిషాల తర్వాత 10 నిమిషాల తర్వాత ఆ రోజు సాయంత్రమో ఆ రోజు రాత్రో నెక్స్ట్ డేనో ఎప్పుడప్పుడు తెలుస్తుంది మనకి, రైట్? దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ షిఫ్ట్ అండి. అది ఏమి స్మాల్ షిఫ్ట్ కాదు. ఇప్పటిదాకా అన్కాన్షియస్ గా ఏంటంటే అలా రియాక్ట్ అయిన వాళ్ళు ఎస్ ఇలానే రియాక్ట్ అవ్వాలి, వీడికి ఇలానే రెస్పాన్స్ ఇవ్వాలి అనుకుని కంటిన్యూ అయిపోతున్న వాళ్ళు కొన్ని హౌ మెనీ పీపుల్ ఆర్ అరౌండ్ అస్ హూ ఆర్ జస్ట్ కంటిన్యూయింగ్ లైక్ దాట్. అలా కాకుండా నేను ఇలా రియాక్ట్ అవ్వకుండా ఉండాల్సింది కానీ రియాక్ట్ అయ్యాను, ఓకే ఐ మీన్ ఇంకా కాన్షియస్గా ఉందాము, ఇట్లా ఇట్లా అవేర్గా ఉందాం, కొంచెం స్లో డౌన్ అవుదాం మనం రియాక్షన్స్లో. అంతగా అయితే టైం తీసుకుని రియాక్ట్ అవుదాము, బట్ వీ విల్ ప్రాపర్లీ ట్రై టు థింక్ అబౌట్ ఇట్ అండ్ రెస్పాండ్, ఆర్ కొంచెం అవేర్గా ఉండి రెస్పాండ్ అవుదాము అని కొంచెం 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 ఇదే ఎట్లా అయితే ఏదైనా హ్యాబిట్కి టైం పడుతుందో దీనికి కూడా ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండి టు అండూ ఆల్సో. బట్ ద థింగ్ ఈజ్ మనం చిన్నగా కొంచెం ప్రోగ్రెస్ కనిపిస్తూ ఉంటుంది. ఒక స్టేజ్కి వెళ్ళేసరికి ఎదుటి మనిషి గట్టిగా అరుస్తున్నా, అది మూవీస్ లో స్లో మోషన్ లో చూపిస్తారు చూసారా, అవతలి మనిషి యానిమేటెడ్ గా అరుస్తున్నాడు కానీ మనం అలా చూస్తూ ఉన్నాం అలా అరుస్తున్నారు అని. దట్ స్టేజ్, ఆ స్టేజ్ కూడా వస్తుంది. వేర్ వీఆర్ నాట్ ఎఫెక్టెడ్ బట్ వీఆర్ ఏబుల్ టు సీ అయ్యో ఎదుటి మనిషి అలా రియాక్ట్ అవుతున్నాడు, నేను ఏం చేయొచ్చు అనే స్టేజ్ కూడా వీ కెన్ క్లియర్లీ విల్ రీచ్ దట్ స్టేజ్. బట్ ద థింగ్ ఈస్ కాన్స్టెంట్ గా ఇది అవేర్గా ఉండడం ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ అండి. అట్లీస్ట్ ఇప్పుడు మనకి దీని ఏమంటామంటే సమాధానం అనేది ఒకటి ఇంటర్నల్ గా ఉంది. వీ జస్ట్ నీడ్ టు కీప్ యాక్సెసింగ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. సో అది యాక్సెస్ చేసే కొద్దీ ఇంకా మనం పాత కండిషనింగ్స్, పాత బిహేవియర్స్ ఏవైతే మనం అక్యుములేట్ చేసుకున్నామో అవి స్లోగా డ్రాప్ అవుతూ ఉంటాయి. అండ్ దానికి కొన్ని టెక్నిక్స్, టూల్స్ కూడా చాలా మంది యూజ్ చేస్తున్నారండి. అవి కూడా మీరు ట్రై చేయొచ్చు ఇఫ్ యూ వాంట్ టు ట్రై. లైక్ కొంతమంది ఐ వాంటెడ్ టు ఆస్క్ దట్. అంటే జస్ట్ థియరీ కాకుండా ప్రాక్టికల్ గా ఏమైనా ప్రాక్టీసెస్ ఉన్నాయా అని. ప్రాక్టీస్ అంటే ఈ స్పెసిఫిక్ ఈ జీవన్ విద్యలో అని చెప్పేటట్లుగా కాకుండా అంటే కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ సార్థక భాష అనేది నేను ఒక లిమిట్ పెట్టుకుంటాను. ఏం జరిగినా సరే ఐ వాంట్ యూజ్ అన్ ఇన్అప్రాప్రియేట్ వర్డ్ ఆర్ ఫౌల్ లాంగ్వేజ్ నేను వాడను అనేది ఒక చెక్ ఫర్ ఎగ్జాంపుల్. అలా చెక్ పెట్టుకున్నప్పుడు ఆ రియాక్షన్ కొంచెం లిమిట్ అయ్యే ఛాన్స్ ఉంది. లైక్ దాని సార్థక భాష అనేది ఒక టూల్ లాంటిది. అది ఐ విల్ ట్రై టు బీ, నా నోట్లోంచి అలాంటి మాట రాదు అనేది. ఆర్ కొంతమంది ఏం చేస్తున్నారు, ఎఫర్మేషన్స్ అంటే పొద్దున్నే లెగవగానే నేను నాకు నా హ్యాపీనెస్ క్రియేట్ చేసిన కొంతమందిని గుర్తు చేసుకుంటాను, ఆర్ ఇలా బిహేవ్ చేయాలని నేను ఎఫర్మ్ చేసుకుంటాను దట్ దిస్ ఈజ్ మీ, దిస్ ఈజ్ నాట్ మీ అనేది. సో అవి టూల్స్ ఎఫర్మేటివ్ టూల్స్ అంటారు. అవి కొన్ని మీరు ఫర్ ఎగ్జాంపుల్ ద మార్నింగ్ మిరాకిల్ అని ఒక బుక్ ఉంది. ఇట్లాంటి బుక్స్లో కొన్ని టూల్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి. సో యూ కెన్ ట్రై దోస్ టూల్స్. ఆర్ కొంతమంది ఏం చేస్తున్నారంటే నేను ఒక 10 minutes మెడిటేట్ చేస్తే ఐఎమ్ గుడ్ ఫర్ ద నెక్స్ట్ 3 hours అంటున్నారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవ్రీ 3 hours ఒక 10 minutes బ్రేక్ లాగా తీసుకుని దే ఆర్ ట్రైంగ్ టు జస్ట్ సిట్ కంఫర్టబుల్లీ ఫర్ 5 minutes క్లోజ్ చేసుకుని కళ్ళు మూసుకుని దే ఆర్ ట్రైంగ్ టు మెడిటేట్. అట్లా ఎవ్రీ డిఫరెంట్ థింగ్స్ వర్క్ ఫర్ డిఫరెంట్ పీపుల్ అండి. సో టూల్స్ అనేవి ఏవైనా అవ్వచ్చు కానీ గోల్ అనేది మనందరిది ఒకటే. అదైతే దట్స్ వెరీ క్లియర్ అండ్ ఆబ్వియస్.
సో యూ కెన్ ట్రై డిఫరెంట్ టూల్స్ అండ్ కొన్ని టూల్స్ ఏం చేస్తాయంటే కొంచెం స్పీడప్ చేస్తాయి మనకి ఎలా చేయొచ్చు అని. కొంతమంది ఏం చేస్తున్నాము, ట్రయింగ్ టు టేక్ ఏ కమిట్మెంట్, ఈ 15 daysలో నేను నెక్స్ట్ 15 daysలో ఈ చేంజ్ ట్రై చేస్తాను, నేనే పిక్ చేసుకుంటాను ఆ చేంజ్, దిస్ స్మాల్ థింగ్ ఐ వాంట్ టు డూ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ 15 daysలో ఐ విల్ డూ వన్ స్మాల్ థింగ్ ఫర్ మై వైఫ్ ఆర్ హస్బెండ్ విచ్ దే హ్యావ్ బీన్ ఆస్కింగ్ మీ టు డూ, బట్ నేనేదో నేను బట్టి నేను అది చేయట్లేదు, చేసినా నాకేం నష్టం లేదు, కానీ నేను ఎందుకు చేయాలని నేను చేయలేదు. అలాంటిది ఒక చిన్న ఐటమ్ తీసుకుని నేను 15 days చేస్తాను, లెట్ మీ సీ హౌ ద రిలేషన్షిప్ ఇవాల్వ్స్. ఇట్లా రకరకాలుగా పీపుల్ ఆర్ ట్రైంగ్ టు డూ డిఫరెంట్ థింగ్స్ అండి. వెరీ సో నైస్ యా, అండి, థ్యాంక్ యూ. సో మీకు ఏది వర్కౌట్ అవుతుందో అనేది మీరు చూసి ట్రై చేయొచ్చు అండి. డెఫినెట్లీ. సో థ్యాంక్ యూ. యా, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. సో నీరజ గారు మీది క్వశ్చన్ తీసుకుందాం అండ్ విల్ క్లోజ్, టైం అయిపోయింది. సో నీరజ గారు మీరు ఇందాక అన్మ్యూట్ చేశారు. సార్ అదే ఇందాక ఈ గ్యాడ్జెట్స్ గురించి మాట్లాడారు కదా, జస్ట్ ఒక 2 points చెప్దామని అనుకుంటున్నాను. యాక్చువల్లీ బేసిక్గా ఈ ప్రజెంట్ టైంలో పేరెంట్స్ అందరూ వర్కింగ్ అవ్వటం అనేది ఒకటి మెయిన్ రీజన్ అండి. అండ్ రెండోది, ఇదివరకటి జస్ట్ ఒక 15 years 10 years బ్యాక్, ఒక 20 years బ్యాక్ ఇట్లా తీసుకున్నట్లయితే ఇంట్లో పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు. సో ఈ పేరెంట్స్ అనేవాళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళకి అదేంటి వాళ్ళ గురించి కేర్ తీసుకోవటము అనేది ఇవన్నీ పిల్లలు చూస్తూ వచ్చేవాళ్ళు. సో వీళ్ళకి ఏంటి అంటే ఎట్లా రెస్పాన్సిబిలిటీ ఏంటి, పేరెంట్స్ని ఎలా చూసుకోవాలి అనేది వితౌట్ మనం ఏది చెప్పకోకుండానే వాళ్ళకి అర్థమవుతూ వస్తుంది. అలాగే టైం స్పెండ్ చేయడం కానీ పేరెంట్స్ తోటి ఎలా టైం స్పెండ్ చేయాలనేది ఈ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ని చూసి నేర్చుకుంటూ వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు పేరెంట్స్తో కలిసి ఉండకపోవటం, రెండోది పేరెంట్స్ కూడా రిలాక్సేషన్ అవడానికి ఈ గ్యాడ్జెట్స్ని యూజ్ చేయటము, ఇలాంటివన్నీ పిల్లలు అబ్జర్వ్ చేస్తూ వస్తున్నారు. సో చిన్న పిల్లలకి అబ్జర్వేషన్ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది. సో వీటన్నిటి ఇంపాక్ట్ అనేది పిల్లల మీద పడి ఇంక ఇప్పుడు వీళ్ళని సడన్ గా మనం గ్యాడ్జెట్స్ నుంచి దూరం చేయాలి అంటే అది చాలా టైం అయితే తీసుకుంటది. ఫస్ట్ పేరెంట్స్ లోను ఇంటి ఎన్విరాన్మెంట్ లోను చేంజెస్ రావాలి, దెన్ ఓన్లీ ఇట్ ఈస్ పాసిబుల్. ఎగ్జాక్ట్లీ, యా, కరెక్ట్గా చెప్పారండి. ఇంకా అంతకన్నా ఏం లేదు అందులో. యా, పేరెంట్సే ఇనిషియేట్ చేయాలి, పేరెంట్స్ చూసే వాళ్ళు చేస్తారు. అండ్ ఎన్విరాన్మెంట్లోను డెఫినెట్లీ దట్స్ ద బెస్ట్ వే టు బ్రింగ్ ఎనీ చేంజ్ ఇన్ ద కిడ్స్. నైస్ అండి. సో వెరీ నైస్ ఇన్పుట్స్ అండ్ వెరీ నైస్ క్వశ్చన్స్. సో చాలా బాగుంది మీ అందరి ఐ మీన్ సిన్సియారిటీ కానీ, కమిట్మెంట్ టువర్డ్స్ అండర్స్టాండింగ్ లైఫ్, అండర్స్టాండింగ్ రిలేషన్షిప్స్. So let's continue this energy and commitment for the next 7 days also, and we hope you'll have a very good, valuable workshop. So మీరు ఇలానే క్వశ్చన్స్ని నోట్ చేసుకోండి, మంచి క్వశ్చన్స్ని మళ్ళీ మనం ఈవినింగ్ డిస్కస్ చేద్దాము. సో you'll also interact with other members of our team. So you will interact with CHDHC teamలో 7-8 members ఉన్నారు. So you'll all interact with others also. They will also share their perspective. గారు, హలో, చెప్పండి సార్ రామకృష్ణ గారు. క్వశ్చన్ పార్టిసిపెంట్స్ కొత్త వాళ్ళేమో లేకపోతే పాత వాళ్ళైనా కూడా క్వశ్చన్ అడిగిన తర్వాత వాళ్ళని మ్యూట్ చేయమనండి. వాళ్ళు ఆన్లైన్లోనే ఉంటున్నారు, అందువల్ల డిస్టర్బెన్స్ వస్తుంది. మీరు ఆన్సర్ చెప్పేవాళ్ళు మ్యూట్ చేసి ఉండమనండి. ఒక్కసారి మీరు అందరికీ అర్థమవుతుందేమో అని. మధ్యలో నేను డిస్టర్బెన్స్ అవుద్దామని చెప్పడం లేదు, మీరు ఒక్కసారి అది చేయండి. చేయకపోతే డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. అవునవును, కరెక్ట్. సో మనకి అవును సార్, యా, థ్యాంక్ యూ. సో అదే క్వశ్చన్ అడిగిన తర్వాత మీరు అంటే స్పీకర్ అంటే నేను కానీ ఇంకెవరైనా రెస్పాన్స్ ఇచ్చేటప్పుడు మ్యూట్ చేసాను, ఎందుకంటే మన బ్యాక్గ్రౌండ్లో మనకు తెలియకుండా చాలా నాయిసెస్ ఉంటాయి కదా. సో అవన్నీ వినిపిస్తూ ఉంటే స్పీకర్ మాట్లాడేది వినిపించదు. సో రామకృష్ణారావు గారు చెప్పేది ఏంటంటే మీరు క్వశ్చన్ అడిగేసిన తర్వాత మ్యూట్ చేసి మళ్ళీ ఆ స్పీకర్ చెప్పిన తర్వాత ఇంకేదైనా ఉంటే దాన్ని అన్మ్యూట్ చేసి చెప్పండి. సో అప్పుడు డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. థ్యాంక్స్ అండి. సో వెరీ నైస్ సెషన్, థ్యాంక్స్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. సీ యూ ఆల్ ఇన్ ద మార్నింగ్ సెషన్ టుమారో. ఓకే, బాయ్. కొంచెం ఎర్లీగా జాయిన్ అవ్వండి అందరూ రేపు. సో అట్లీస్ట్ 5 minutes ముందు, సో దట్ టెక్నికల్ ఇష్యూస్ కానీ ఏమీ ఉండకుండా ఉండడానికి. అండ్ ఆఫ్ కోర్స్ కంటెంట్ కూడా రేపు ఇట్స్ గోయింగ్ టు బి యాక్చువల్ కంటెంట్ స్టార్టింగ్ టుమారో. స్టార్టింగ్ అండర్స్టాండ్ హార్మోనీ ఇన్ ఇండివిజువల్. సో అది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు స్టార్ట్ విత్ యాక్చువల్గా. సో యా, అగైన్ సీ యూ టుమారో ఇన్ ద మార్నింగ్ 7 o'clock. బిఫోర్ 7 o'clock జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి అందరూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి. గుడ్ నైట్ ఎవ్రీబడి.